नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नामस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे गोविंद 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 अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। श्री मोहिनी एकादशी की जय। एकादशी पर्वदिन की जय। हरिनाम संकीर्तन यज्ञ की जय। हरिर्नाम 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 एव केवलम कलौ नास्तेव गतिरन्यथा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। జాయిన్ అయిన వాళ్ళందరికీ నమస్కారం, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ఇవాళ ఏకాదశి పర్వదినన్న భగవంతుడి గురించి తెలుసుకోవటం, భగవద్గీత అర్థం చేసుకోవటం మన యొక్క సుకృతంగా భావిద్దాం మనం అందరం. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు రెండో చాప్టర్లో ఉన్నాం. రెండో చాప్టర్లో ఎన్ని శ్లోకాలు అయినాయో గుర్తుందా? ఎంతమంది మీ హోంవర్క్ కంప్లీట్ చేశారు? 54 శ్లోకాస్ 54 శ్లోకాస్ అయినాయి. వెరీ గుడ్. ఎంతమంది 20 శ్లోకాస్ చదివాం సార్. వండర్ఫుల్, వెరీ నైస్. 20 శ్లోకాలు అంటే భాష్యంతో సహా చదివారా? భాష్యంతో సహా. వెరీ నైస్, చాలా సంతోషం. అంటే 1 నుంచి మొదలెట్టారమ్మా? అంటే ఫస్ట్ చాప్టర్ కాదు ప్రభుజీ, సెకండ్ చాప్టర్. అంటే ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ కాలే, మళ్ళీ తర్వాత చదువుదాం ఇది అయిపోతుంది అనేసి. అవును, సెకండ్ చాప్టర్ లో ఫస్ట్ నుంచి 20 వరకు చదివారు. వెరీ గుడ్. అవునవును ప్రభుజీ. ఇంకెవరన్నా
మీ హోంవర్క్ కంప్లీట్ చేయగలిగారా? హరే కృష్ణ. సో, సమయం కేటాయించి మీరు కూడా ఇంట్లో మళ్ళీ ఇంకొకసారి చదువుకుంటే, అప్పుడు మనం క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నది మనకి ఇంకొంచెం మనసులోకి ఎక్కుతుంది. సో, ఆ సమయం కేటాయిస్తానికి ప్రయత్నం చేయండి అందరూ. హ్మ్. మీ సమయాన్ని ఎస్పెషల్లీ ఇవాళ ఏకాదశి. ఇవాళ ఎక్కువ భగవన్నామం చేయటం, భగవద్గీత చదవటం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ క్లాస్ అయిపోయాక కూడా అవకాశం ఉంటే ఇంకో గంట సేపు కూర్చొని ఇవాళ విన్న శ్లోకాలు, దాని తాత్పర్యము, భాష్యము ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు చప్పుడు చదువుకుంటా ఉంటే ఏంటంటే నేను ప్రతి వారం చెప్పినట్టుగా శ్రీల ప్రభుపాదుల వారు నా పుస్తకాల్ని డోంట్ రీడ్ స్టడీ అన్నారన్నమాట. అధ్యయనం చేయండి. శాస్త్రాన్ని అధ్యయనం చేయండి అంటారు. ఎందుకంటే మన మైండ్ ఎలా ఉంటదంటే ఒక్కసారి విన్నది మనం మర్చిపోతుంటాం. దాన్ని 4, 5 సార్లు మననం చేసుకుంటే గాని మన మనసులోకి ఎక్కదనమాట. అది మననం చేసుకోవాలంటే ఆ శ్లోకాలు కూడా 1, 2 సార్లు చదువుకొని దాని తాత్పర్యం అర్థం చేసుకొని, ఆ బుక్ కూడా ఎలా ఉండాలంటే మన సొంత బుక్ ఉన్నట్టు నోట్స్‌లు రాసుకుంటున్నట్టు, అండర్‌లైన్ చేసుకుంటూ, ఇంపార్టెంట్ వర్డ్స్ అండర్‌లైన్ చేసుకొని, పక్కన ఏమన్నా చెప్పింది ఉంటే రాసుకొని, అది మళ్ళీ తిరిగి చూసుకునేట్టుగా అలా ప్రయత్నం చేయమని నా రిక్వెస్ట్. హరే కృష్ణ. సో, మనం ఎలా ఎళ్తున్నామంటే ఒక పద్ధతిలో ఎళ్తున్నాం. శ్లోక బై శ్లోక చదువుకుంటూ వెళ్తున్నాం. డీటెయిల్డ్‌గా శ్లోక బై శ్లోక దాని తాత్పర్యం చదువుకొని, భాష్యంలో ప్రభుపాదుల వారు, జగదాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు ఒక్కోసారి 1 పేజీ, ఒక్కోసారి 2 పేజీలు, ఒక్కోసారి 3 పేజీలు కూడా ఆయన డీటెయిల్డ్‌గా రాశారు. మనం అందులో క్లుప్తంగా ముఖ్యమైన పాయింట్స్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మొత్తం చదువుకోవాలంటే మనకి చాలా సమయం పడుతుంది. ముఖ్యమైన పాయింట్స్ తీసుకొని మీ అందరికీ అందజేస్తున్నాను. మీరు కూడా చదువుకుంటున్నప్పుడు మీరు కూడా అండర్‌లైన్ చేసుకోవచ్చు. తర్వాత డీటెయిల్డ్‌గా మీరు ఇంకొకసారి చదివితే బావుంటుంది. మీరు చదువుతున్నప్పుడు ఏమన్నా అర్థం కాలేదు అంటే అది కూడా అండర్‌లైన్ చేసుకొని లేకపోతే క్వెషన్ మార్క్ పెట్టుకొని నన్ను అడగండి. వచ్చే సండే వరకు కూడా వెయిట్ చేయక్కర్లేదు. ఈ లోపులోనే గ్రూప్‌లో పోస్ట్ చేయొచ్చు. ఆహ్, భగవద్గీత అనేది మన నిత్య జీవితం అవ్వాలన్నమాట. మనం ఇక్కడ భగవద్గీత మీద పీహెచ్‌డీ చేయటానికి మనం జాయిన్ రాలేదు. ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకోవటానికి మనం జాయిన్ అవ్వలా. మనం జాయిన్ అయింది ఏంటంటే భగవద్గీత అర్థం చేసుకొని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మనందరికీ ఏం చెప్పాడు అని తెలుసుకొని, అది మన నిజ జీవితంలో ఎలా ఆచరించి చూడాలి. కర్మయోగం గురించి చదువుకుంటున్నాం. అది ఎలా ఆచరించాలి? ఆత్మతత్వం గురించి ఆలోచించుకున్నాం. అది మన జీవితానికి మనం ఎలా అన్వయించుకోవాలి? అన్నది చాలా చాలా ముఖ్యమైనది. శ్లోకాలు నోటికొచ్చినయా రాదా అన్నదానికన్నా, ఎన్ని శ్లోకాలు మన జీవితంలో పాటించగలుగుతున్నాం అనేది చాలా చాలా ముఖ్యమైనది. నాకొక్క శ్లోక కూడా రాదండి. కానీ కృష్ణుడు చెప్పిన చాలా విషయాలు నా జీవితంలో పాటిస్తున్నానంటే అంతకు మించి ఉత్తమమైన లేదు. ఏమంటే కృష్ణుడు నాకు 700 శ్లోకాలు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వచ్చు గానండి, నేను ఒక్క శ్లోకం కూడా పాటించట్లేదు నా జీవితంలో అన్నాననుకోండి, కృష్ణుడు అయ్యో! అంటాడన్నమాట అది. హ్మ్. సో, అది ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది. సో, లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్న శ్లోకాల్లో ఏమన్నా ముఖ్యమైన అంశాలు ఎవరికన్నా గుర్తున్నాయా? అర్జునుడు అడిగే క్వెషన్స్ హ్మ్. ఉన్నాయి ప్రభుజీ. ఫస్టు అంటే తన వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలా హ్మ్. అనే విషయాలు నేను ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. హ్మ్. మీరే చెప్పాలి అనేసి శరణు వేడతాడు స్వామి కరెక్ట్. ప్రభుజీ. కరెక్ట్. ఆ! అప్పుడు కృష్ణ భగవానుడు ఆయనకు ఆది గురువుగా ఉండేసి హ్మ్. దాని దాని గురించి చెప్తాడు ప్రభుజీ. తర్వాత ఆత్మ గురించి వస్తుంది. ఆ! ఆత్మ అంటే నువ్వు శరీరంతో చేయటం లేదు. నీ ఆత్మ ఇక్కడ ఉండేది. శరీరం వల్ల అనుకుంటున్నావు కాబట్టి నీకట్లా అనిపిస్తుంది. హుహు. ఈ శరీరము ఎప్పటికైనా నశించేదే. ఆత్మకైతే నాశనం లేదు. హ్మ్. అది దేని నుంచి గూడా చంపబడదు. ఈ విధంగా ఆత్మతత్వం గురించి చెప్తాడు ప్రభుజీ. అంతవరకు నేను చదివా. వెరీ నైస్. వెరీ నైస్. చాలా సంతోషం అమ్మ. సో, అర్జునుడి ఎన్నో క్వెషన్స్ అడుగుతాడు. మనం మాట్లాడుకున్నాం. ఒకటో చాప్టర్‌లో ఆయన తర్వాత వాళ్ళందరూ యుద్ధంలో పెద్దలు చనిపోతే వాళ్ళ మూలాన కుటుంబాలు దూరమైపోతాయి. కుటుంబాలు దూరం అయిపోవటం మూలాన స్త్రీలు ఆహ్, చెరపట్టబడతారు. దాని మూలాన వర్ణసంకరమైన పిల్లలు పుడతారు. వర్ణసంకరమైన పిల్లలు పుట్టటం మూలాన ఆ కుల వ్యవస్థ పోతుంది. వర్ణ వ్యవస్థ పోతుంది. వాళ్ళు చేయాల్సిన స్వధర్మం చేయరు. ఆ ధర్మం చేయపోవటం మూలాన దేవతలకి యజ్ఞాలు అందవు. దేవతలకి చేయాల్సిన యజ్ఞాలు చేయరు అందరూ. ఆ తర్వాత అట్లా సమాజం అంతా నాశనం అవుతుంది. ఆఖరికి వాళ్ళు నరకానికే పోతారు. పితృలోకాల్లో పెట్టవలసిన వాళ్ళకి
ఆ పితృకార్యాలు చేయరు. చేయకపోవటం వలన, పితృకార్యం చేయకపోవటం వలన వాళ్ళు కూడా ఆ లోకం నుంచి ముందుకు వెళ్ళలేకపోతుంటారు. ఇలాగా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయి కృష్ణ. సో నేను చంపను అని క్లియర్గా అర్జునుడు చెప్తాడనమాట. అప్పుడు అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఆన్సర్ చేయటం మొదలెడతాడు. అన్ని రకాల అయిపోయాక ఫైనల్గా 2.7 కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఆఖరికి ఆయన ఏమంటారంటే శిష్యస్తేహం హాం సాధిమాం త్వం ప్రపన్నం. నేను నిన్ను శిష్యుడిగా నిన్ను వేడుకుంటున్నాను కృష్ణ, నాకు కర్తవ్య బోధన చెయ్యి. అప్పుడు వరకు ఒక స్నేహితుడిలాగా, ఒక భావలాగా, చుట్టల్లాగా మాట్లాడిన వ్యక్తి నీ శిష్యుడిగా నన్ను స్వీకరించు, నాకు కర్తవ్య బోధన చెయ్యి. యుద్ధం చెయ్యాలో తెలియట్లేదు, చేయకూడదో తెలియట్లేదు, ఇటువంటి ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో నేను ఉన్నాను కృష్ణ. నేను గురువుగా యాక్సెప్ట్ చేస్తాను. జగదాచార్యుడైన గురువు, జగద్గురువు అయిన శ్రీకృష్ణ భగవానుడికి అంత సంపూర్ణమైన జ్ఞానం వచ్చిందే ఆయన నుంచి. జ్ఞానం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే జ్ఞానం, శ్రీకృష్ణ భగవానుడు. సో ఆయన దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని నాకు అందజేయమని కోరుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు 3 విషయంలో ఆయనకి చెప్పటం మొదలెడతాడు. ఫస్ట్ ఆత్మతత్వం. నువ్వు శరీరం కాదు, ఆత్మ. ఆత్మ అన్నది నాశనం లేనిది, ఆత్మ అన్నది పుట్టుక లేనిది, ఆత్మ అన్నది అలా పునరతి జననం పునరతి మరణం అన్నట్టుగా అలా మళ్ళీ జన్మిస్తానే ఉంటుంది. ఆ జన్మ మృత్యు జరా వ్యాధి అన్న చక్రంలో తిరుగుతూ ఆత్మ అనేకమైన శరీరాలు తీసుకొని ఆ శరీరంలో తనకి తాను మమేకం అయిపోయి ఆ శరీరమే తను అన్న ఆలోచనతోటి ఎందుకు జన్మ తీసుకున్నామో కూడా మర్చిపోయి కర్తవ్య బోధన లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పి, నువ్వు అలా ఆత్మతత్వంలో ఆలోచించాలి. నువ్వు అవతల వాడిని చంపుతున్నావు అని అనుకుంటున్నావు, కానీ వారు ఆల్రెడీ ఇంతకుముందే చంపబడ్డారు. వారి ఆత్మలు, వారికి శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదన్నారు. అక్కడ ప్రభుపాదుల వారికి మనకి కరెక్ట్ చేశారన్నమాట. మన ఆలోచన తప్పు రాకుండా, అలా అయితే ఎవరిని పడితే వాడిని నేను చంపేసేసి ఆత్మ సిద్ధాంతం గురించి మాట్లాడచ్చా, తప్పు, అది కరెక్ట్ కాదని కూడా ఆయన తెలియచేశారు. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు కర్తవ్య బోధన చేశాడు. ఆ తర్వాత ఆయన క్షత్రియ ధర్మం, వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్పారు. 4 వర్ణాలు ఉన్నాయి. 4 వర్ణాల్లో క్షత్రియ ధర్మంలో ప్రతి వర్ణానికి ముఖ్యమైన ధర్మాలు ఉన్నాయి. క్షత్రియ ధర్మం అంటే ఏంటి? క్షాత్రం అంటే రాజ్యాన్ని కాపాడటం, బ్రాహ్మణుల్ని కాపాడటం, ధర్మాన్ని కాపాడటం, గుడులను కాపాడటం, ఇవన్నీ ఆయన ధర్మం. సో నీ ధర్మం అయినప్పుడు నువ్వు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. అదే కనుక నువ్వు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే నీ పొరుగు వారందరూ నువ్వు పిరికివాడు అనుకుంటారు. నువ్వు దయతోటి యుద్ధం నుంచి వెళ్ళిపోయావని ఎవరు అనుకోరు. రాబోయే తరాలు అర్జునుడు పిరికివాడు, యుద్ధంలో ఓడిపోతాడు అన్న భయంతో వెళ్ళిపోయాడని అనుకుంటారు. దాని మూలాన నీకు అపకీర్తే వస్తుంటుంది. క్షత్రియులకు మరణం కన్నా అపకీర్తి ఇంకా పెద్దది. మరణమే ఇంకా వాళ్ళకి చిన్నది. అపకీర్తితోటి వాళ్ళు బతకలేరు. ఇట్లా వర్ణాశ్రమ ధర్మం గురించి, క్షత్రియ ధర్మం గురించి చెప్తారు. ఈ ఆత్మతత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాక, వర్ణాశ్రమ ధర్మం పాయింట్ ఆఫ్ వ్యూలో, క్షాత్ర ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక, శ్రీకృష్ణుడు ధర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలెడతారు. అంటే నిష్కామ కర్మ యోగం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పడం స్టార్ట్ చేస్తారన్నమాట. నిష్కామ కర్మ గురించి చెప్తారు. సో మనం 55వ శ్లోకం వరకు చదువుకున్నాం. మీ అందరి దగ్గర తెలుగు పుస్తకం ఉంది కాబట్టి అది తీసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ ఆన్లైన్లో కూడా షేర్ చేస్తున్నాను. హరే హరే కృష్ణ. 2.55 ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టా స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఓ పార్థ, ఇంతకుముందు ఏమడిగాడు అసలు? 54 ఎక్కడ ఆపాం? 54 కన్నా ముందు మనం 53లో వేదాల్లో నుంచి మృదుమధమైన వాక్యాలు పట్టించుకుంటున్నావు అన్న దాని మీద వస్తుందన్నమాట. ఎందుకు నువ్వు ఈ మోహంలోకి వెళ్ళిపోతున్నావు? అట్లా ఆయన తీసుకొని వస్తారు. 2.54 లాస్ట్ వీక్ మనం ఎక్కడ ఆపామంటే స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితది కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఓ కృష్ణ, అంటే సమాధి గురించి, అటువంటి గొప్పతనం గురించి చెప్పారు కదా. ఓ కృష్ణ, సమాధి భగ్నమైన చైతన్యము కనవాని లక్షణములు ఎట్టివి?
అతడు ఎట్లు భాషించును, అతని భాష ఎట్టిది, అతడు ఎట్లు కూర్చుండును మరియు ఎట్లు నడుచును అని అడిగారు అన్నమాట. అంటే ఏంటంటే స్థితప్రజ్ఞత కలిగిన మనిషి అసలు ఎలా ఉంటాడు, ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఆయన కర్తవ్యం ఎలా నిర్వర్తిస్తారు, ఉమ్, ఆ, మంచి చెడులందు విచక్షణ జ్ఞానం ఆయనకి ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతారు అన్న విషయాలన్నీ అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు కదా, స్థితప్రజ్ఞత ఉండాలి. స్థితప్రజ్ఞత అంటే కష్టం వచ్చినప్పుడు విపరీతమైన బాధపడిపోవటం, సుఖం వచ్చినప్పుడు విపరీతమైన ఆనందపడిపోకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు స్థితప్రజ్ఞతతో ఉండటం అనేది ముఖ్యమైన లక్షణం అని బుద్ధి యోగం యొక్క లక్షణం అనేది శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. సో 55 ప్రజాహాతి యథా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టా స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. దేవాది దేవుడు పలికను, ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క వర్డ్ ఎక్కడైతే శ్రీకృష్ణుడి గురించి వచ్చిందో అక్కడ భగవానువాచ అన్నారు. భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు. సో అందుకని ఈ ఒక్క భగవద్గీతలోనే భగవానువాచ అన్న వర్డ్ వచ్చిందనమాట. అంటే సాక్షాత్తు స్వయం భగవాన్, కృష్ణస్తు స్వయం భగవాన్, ఆయనే మనకి ఈ విషయాలు తెలియజేస్తున్నారు అనమాట. ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడు ఎప్పుడు త్యజించునో మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనసు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. సో అడిగాడు కదా స్థితప్రజ్ఞత అంటే ఏంటి అని అడిగాడు కదా, దానికి శ్రీకృష్ణ భగవానుడు డెఫినేషన్ చెప్తున్నాడు. సో భగవద్గీత మనకి అన్ని విషయాల్లోనూ ముఖ్యమైన గ్రంథం. ఎందుకంటే భగవంతుడే డైరెక్ట్ గా మాట్లాడిన గ్రంథం. ఇంకా ఆయన చెప్పారంటే ఇంకా డౌట్ లేదు. మనకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా సరే శ్రీకృష్ణ భగవానుడు సైర్గా క్లియర్ చేశాడు డెఫినేషన్ ఏది అన్నది. సో ఏదన్నా క్వశ్చన్ ఉంటే భగవంతుడు క్లియర్గా చెప్పాడు. ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైనను కోరికలను మానవుడు ఎప్పుడు త్యజించునో. ఫస్ట్ మనం ఎంతసేపు కోరికలతోటి కొట్టుమిట్టాడుతూనే ఉంటాం, ప్రతిరోజు ప్రతినిత్యం. కోరికలకు అంతం ఉందా అండి? లేదు. ఎన్ని కోరికలు తీరినా సరే ఆ కోరికలు ఇంకా వస్తూనే పుడుతూనే ఉంటాయి. ఆ కోరికల్ని మనం అర్థం చేసుకొని ఫస్ట్ భక్తి మార్గంలో ముందుకెళ్తే, ఫస్ట్ భగవంతుడు మనకి నిత్యం హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైతే మనం చేస్తుంటామో, భగవద్ధ్యానం చేస్తుంటామో, భగవంతుడి గురించి ఆలోచిస్తుంటామో, మనకి మంచి చెడు లెక్క విచక్షణ భావన పెంచుతాడు. అప్పుడు కోరికలు మనకు కలిగినప్పుడు ఇది నాకు అవసరమా, అవసరం లేదా, ఇది పనికొస్తుందా, పనికిరాదా, ఈ కోరిక తీర్చుకోవటం వలన నేను భగవంతుడికి ఒక స్టెప్ దూరం వెళ్తున్నానా, ఒక స్టెప్ ముందుకెళ్తున్నానా అన్న ఆలోచన మనకి ఆ విచక్షణ జ్ఞానం మనం భగవంతుడు కలిగిస్తాడు. సో అందుకని ఆయన చెప్పింది ఏంటంటే స్థితప్రజ్ఞత కావాలంటే ముందు ఆ కోరికలను త్యజించాలి. అంటే కోరికలు అంటే ఇక్కడ అక్కర్లేని కోరికలు, విపరీతమైన కోరికలు, మన శక్తికి మించిన కోరికలు, మనకి దక్కాల్సిన దానికన్నా ఎక్కువ కావాలని కోరుకోవటం. సో ఆ కోరికలు ఎవరైతే త్యజిస్తారో తర్వాత ఆ కోరికలన్నీ పోయాక ఆ మనస్సు శుద్ధపడుతుంది అనమాట. మనస్సు నిండా లక్షల కోరికలతో ఉన్నప్పుడు ఆ మనస్సు శుద్ధి లేని మనస్సు అంటారు. ఎట్లా అయితే మన శరీరం బయట నుంచి వస్తే ఒళ్ళంతా మలినం ఉంటుందో, సబ్బుతో స్నానం చేసే వరకు ఆ ఒళ్ళు మలినం ఉన్నట్టు ఆ కోరికలు ఉన్నంతసేపు మనసు మలినపడి ఉంటుంది అనమాట, శుద్ధి పడదు. కోరికలు పోయినప్పుడు ఎప్పుడైతే భగవంతుడి కోసమే ఆలోచిస్తాం మొదలెడతామో, భగవంతుడి సేవ కోసమే మనం ముందుకెళ్తాం ఆలోచిస్తామో, అప్పుడే ఆ కోరికలను కూడా భగవంతుడి వైపు తిప్పుతామో, అప్పుడు వరకు మనస్సు శుద్ధి పడదు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఆత్మయందు తృప్తి నొందును అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మని అన్న ఆలోచనతో ఉంటూ, ఈ ఆత్మకన్నది చావు లేదు, ఈ శరీరం నేను ఈ శరీరం ఇలా అనుకుంటున్నాను, ఈ శరీరానికి ఇది కావాల్సి వస్తుంది, ఈ శరీరానికి అది కావాల్సి వస్తుంది, కానీ ఈ శరీరం అనేది ఎప్పుడప్పుడు పడిపోతుంది, ఈ శరీరానికి అంత అవసరం లేదు, చనిపోయినప్పుడు మనం ఇవేమీ తీసుకెళ్ళము అన్న ఆలోచనతో ఉంటూ మనం చేసే పనులు కూడా, మన ఆలోచనలు కూడా ఆత్మతత్వంలో కనుకైతే ఎప్పుడైతే నిలబడతాయో వారు స్థితప్రజ్ఞుడని భగవంతుడు చెప్పాడనమాట. సో మనం ఎప్పటికన్నా ఆ స్థితప్రజ్ఞత రావాలి అన్నది ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కోసమే మనం ఈ శాస్త్రం అంతా చదువుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ హైలైట్ చేశాను. వాస్తవమునకు అట్టి ఇంద్రియ వాంఛలను కృత్రిమముగా త్యజించుట కష్టము, కానీ ఎవరైనను కృష్ణ చైతన్యనందు నెలకొనినంతనే అప్రయత్నముగానే
బాహ్య ప్రయత్నములేవి లేకుండా ఇంద్రియ వాంఛలన్నీ నశించిపోవును. మనంతట మనకు కోరికలు పోగొట్టుకోవటం అనేది చాలా కష్టము. చాలా మంది నాకు కోరికలు లేవండి అని బయటకంటారు. బయటకంటది కాదు. నిజంగా మనసులో ఉందో లేదో ఎవరికి తెలుస్తుంది? ఆ పరమాత్మకే తెలుస్తుంది. బయటకి కాషాయం కట్టుకున్నంత మాత్రాన మనసులో కాషాయం వచ్చినట్టు కాదు. మనసులో కాషాయం రాగలటం అన్నది ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. కానీ అట్టి ఇంద్రియాలను కోరికలు త్యజించడం కష్టం. కానీ ఎవరైనాను కృష్ణ చైతన్యమునందు నెలకొనినచో, అంటే భగవంతుని కృష్ణ చైతన్యము, కృష్ణ కాన్షియస్నెస్, భగవంతుని మీద భక్తి ప్రేమ ఏర్పడిన వాళ్ళకి బాహ్య ప్రయత్నములేవి లేకుండా ఇంద్రియ వాంఛలని నశించిపోను. అంటే ఆ భగవంతుడు ఆ బుద్ధి యోగాన్ని అందజేయటం వలన నాకు ఏది అవసరం, ఏది అవసరం లేదన్న విచక్షణ జ్ఞానం ఏర్పడి ఆటోమేటికల్గా కోరికలు అన్నవి తగ్గిపోతుంటాయి అన్నమాట. కనుకనే మానవుడు నిస్సంకోచముగా శ్రీకృష్ణ చైతన్యం నందు నెలకొనవలెను. అంటే ప్రయత్నపూర్వకంగా మనం భక్తి మార్గంలోకి రావటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనగా ఈ భక్తియుత సేవయే మానవుని ఆధ్యాత్మిక స్థితిని అందుకొనుటకు తోడ్పడును. భగవంతుని సేవ మాత్రమే మనని ముందుకు తీసుకెళ్లగలదు. తాను భగవంతుని నిత్య దాసుడనని గుర్తించి సదా తన యందు తానే తృప్తి నొందును. ఎప్పుడైతే నేను బాసు అనుకుంటానో నాకు తృప్తి లేదు. ఎప్పుడైతే నేను దాసు అనుకుంటానో తృప్తి స్టార్ట్ అవుతుంది. ఈ జన్మ భగవంతుడికి దాసుణ్ణి. ఆయన ఇప్పుడు మామూలుగా ఆఫీస్లో మనం పనిచేస్తామంటే ఏం చేస్తాం? ఆ యజమాని ఆనందం కోసం పనిచేస్తాం ఆఫీస్లో. లేదా మనం ఒక వ్యాపారంలో కొట్లో పనిచేస్తున్నాం అంటే ఆ యజమాని ఆనందం కోసం పనిచేస్తున్నాం. అలాగే ఇక్కడ మనం కూడా మన యజమాని ఎవరైనా ఆ భగవంతుడైన యజమాని కోసం మన సేవకుడిలాగా ఊహించుకొని సేవకుడిని అని యాక్సెప్ట్ చేసి ఆయన తృప్తి కోసం కనుక మనం పనిచేయగలిగితే మనం కూడా మన సహజ స్థితికి వచ్చి స్థితప్రజ్ఞతలో ఎందు ఉండొచ్చు. సో మామూలుగా ఋషులు మునులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చాలామంది సంసారానికి దూరంగా ఉంటూ ఏ హిమాలయాల్లోనో ఎవరూ లేని ఏక ప్రదేశంలో ఉంటూ వాళ్ళు కోరికలన్నీ దూరంగా పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఎందుకంటే నలుగురు మధ్యలో ఉంటుంటే కోరికలు అన్నది తగ్గించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది సమాజంలో. సో వాళ్ళు అలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనకి ఆచార్యులైన జగదాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్పారంటే సంసారంలో ఉంటూనే భక్తి మార్గంలో చేయటం అన్నది చాలా సులభం. మన కోరికల్ని భగవంతుడి వైపు తిప్పదలుచుకుంటే ఆటోమేటికల్గా మనం కూడా ఆ స్థితప్రజ్ఞత అన్న అర్హత పొందగలుగుతాము. 2.56 దుఃఖేషు ద్విగమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. సో త్రివిధ తాపములందును కలతనుందని మనసు కలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడు, ఆసక్తి భయము క్రోధముల నుండి విడివడిన వాడు ఒక మానవుడు స్థిరమైన గలసు గన ముని అని చెప్పబడును. మీరు ఓ మై గాడ్ అని ఒక సినిమా వచ్చినట్టుంది, గుర్తుందా? ఓ మై గాడ్ అనుకుంటా, వెంకటేష్ వీళ్ళది ఒక తెలుగులో ఆ సినిమా గోపాల ఆ సినిమా పేరు. అయినో ఎంతమంది చూసారో నాకు తెలీదు. ఆ సినిమాలో అతను వాళ్ళతోటి కోర్టు సీన్లో యుద్ధం జరుగుతూ ఈ శ్లోకమే కోట్ చేస్తాడు అనమాట. దుఃఖేషు సుద్విగమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితద్వీర మునిరుచ్యతే. ఈ శ్లోకమే చెప్తారన్నమాట. త్రివిధ తాపములందు కలసునొందని మనసు కలవాడు అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఈ మూడు రకాల త్రివిధమైన తాపములందు ఈ మూడు రకాల కష్టాల్లో కలతనొందకుండా అంటే మనస్సు చెలించకుండా కృంగిపోకుండా ఎవరైతే ఉంటారో, సుఖమునందు ఉప్పొంగనివాడు సుఖం వచ్చినప్పుడు విపరీతమైనందు ఆనందపడకుండా ఎవరైతే ఉంటారో, భయము క్రోధము నుండి విడివడినవాడు ఇటు భయపడదు. ఎప్పుడైతే తన ఆత్మతత్వంలో నిలబడతాడో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా భగవంతుడిదే అనుకున్న నాడు నాది పోయింది అని బాధపడం. మనది ఏదన్నా వాళ్ళు ఒక వస్తువు పోయింది అనుకోండి, ఒక విలువైన వస్తువు పోయింది అనుకోండి, మనం విపరీతమైన బాధపడతాం. కొంతమంది ఎంత బెంగ పెట్టుకుంటారంటే మనం చెప్పలేము అనమాట. 6 నెలలు సంవత్సరాలు కూడా బెంగ పెట్టుకుంటారు. ఒక ముఖ్యమైన వస్తువు పోవటమో లేకపోతే ఒక విలువైన ల్యాండ్ కబ్జా అయిపోయింది అనుకోండి, ఎంతో బాధపడుతుంటారు. సో కానీ ఆత్మతత్వంలో నిలిపించిన వాళ్ళు అటువంటి దానికి బాధ ఉంటుంది కానీ అంత కుంగిపోకుండా నిలబడతారన్నమాట. అటువంటి వాడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడనని భగవంతుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఎవరు అన్నది ముని అంటే ఎవరైతే మనస్సుని కంట్రోల్ చేయగలుగుతున్నారో వాళ్ళు ముని.
ఇక్కడ ఇంద్రియ సుఖములందు, ఇక్కడ చదవండి లాస్ట్ పారాగ్రాఫ్, ఇక్కడ నేను హైలైట్ చేశాను. ఇంద్రియ సుఖము కొరకు దేనినైనను గ్రహించుట అనున్నది ఆసక్తి కాగా, అట్టి భౌతిక ఇంద్రియ సుఖములనందు ఆసక్తి లేకుండుట అనాసక్తి అనబడును. ఇక్కడ కృష్ణుడు అనాసక్తి అన్నాడు. అనాసక్తి అంటే డిసింట్రెస్ట్, అంటే ఏ పని చేయకుండా నాకేం ఇంట్రెస్ట్ లేదని అలా కూర్చోవడం కాదు. అనాసక్తి అంటే ఏంటంటే ఏదైతే వ్యర్థమో, ఏదైతే వేస్టో దాని మీద ఆసక్తి లేకపోవడం అనాసక్తి. అంటే ఏంటంటే భౌతిక ఇంద్రియ సుఖములందు ఆసక్తి లేకుంటుంటే అనాసక్తి అనబడను. అంటే భౌతికమైన సుఖాల మీద ఇష్టం లేదనమాట. కానీ కృష్ణ చైతన్యమునందు నెలకొనినటువంటి వ్యక్తి జీవితము శ్రీకృష్ణ భగవానుని సేవ కొరకే అంకితమై ఉండుట చేత అతడు అట్టి ఆసక్తి మరియు అనాసక్తులను అతీతుడవును. లెట్స్ సే భగవంతుడి కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం మనం. కృష్ణ భగవాను ఒక గుడి కడదామని ప్రయత్నం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఆ గుడి కడటానికి ఎన్నో చందాలు కావాలి. సో దాని మీద అంటే ఆసక్తి లేకుండా ఉండంటే నేనేం చేయను, నాకేం ఆసక్తి లేదని కాదు. నీ సొంత సంపాదన మీద ఆసక్తి లేకుండా ఉండే పరిస్థితి రావాలి. బట్ ఆ కృష్ణుడు గుడి కడుతున్నావు అంటే ఆ కృష్ణుడి కోసం, డొనేషన్స్ కోసం పొద్దునుంచి రాత్రి వరకు కింద మీద పడి తిరిగి అలసిపోయి ఎన్నో ఊర్లు తిరిగి అక్కడ అంటే ఏంటి, అక్కడ నువ్వు తిరుగుతున్నావు కానీ ఎవరి కోసం తిరుగుతున్నావు? స్వామి కోసం తిరుగుతున్నావు. ఆ టెంపుల్ రావాలి అన్న ఆకాంక్ష కోసం తిరుగుతున్నావు. అక్కడ నీ స్వార్థం లేదు. ఆ టెంపుల్ రావటం వలన స్వామి సేవ అవటం, కొన్ని లక్షల మందికి ఆ స్వామి కరుణ కలుగుతుంది అన్న ఉద్దేశంతో తిరుగుతున్నావు. భగవద్గీత పంచాలని అనుకుంటున్నావు. ఈ సంవత్సరం ఒక లెట్సే ఒక 1000 భగవద్గీతలు అందరింటికి అందజేయాలని అనుకుంటున్నారు. అదొక పెద్ద కార్యక్రమం పెట్టుకొని కష్టపడుతున్నారు. సో దాని గురించి బోళ్ళంతా కష్టపడుతుంటాం. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేయటం, అందరికీ భగవద్గీత తీసుకోండి, భగవద్గీత ఎంత ముఖ్యమైనదో చెప్పటం, ఇదంతా శ్రీకృష్ణ భగవానుని కోసం చేసిన సేవలాగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మన కోసం మనం తపన పడితే భౌతికమైన కోరికలు, భగవంతుడి కోసం మనం తపన పడి చేస్తుంటే అది భౌతికమైన కోరిక కింద అవ్వదు. బయట నుంచి చూడటానికి భౌతికమైన కోరిక లాగానే అంటుంది. వీళ్ళు ఇంత పెద్ద టెంపుల్ కోసం వీళ్ళు కింద మీద పడి డబ్బులు సంపాదిస్తున్నారు, వీళ్ళు 1000 భగవద్గీతల కోసం తిరుగుతున్నారు, అది బయట నుంచి భౌతికంగా అనిపిస్తుంది. కానీ అంతర్గతంగా భగవంతుని సేవ కోసం మనం చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలన్నమాట. రైట్, నెక్స్ట్. సో ఇక్కడ చాలా ముఖ్యమైన కానీ కృష్ణ చైతన్యనందు నెలకొనినటువంటి వ్యక్తి జీవితము శ్రీకృష్ణ భగవానుని సేవ కొరకే అంకితమై ఉండుట చేత అతడు అట్టి ఆసక్తి మరియు అనాసక్తులకు అతీతుడగును. లాస్ట్ 2 లైన్స్ ఇంపార్టెంట్, చదవండి. కనుకనే తన ప్రయత్నములు విఫలమైనను అతడు ఏమాత్రము క్రోధమునకు గురికాడు. విజయము లభింపకున్నను కృష్ణ చైతన్యవంతుడు సర్వదా స్థిర నిశ్చయమును కలిగి ఉండును. సో భగవంతుని మార్గంలో ఉన్నవాళ్ళు తన ప్రయత్నం విఫలమైనప్పుడు కూడా క్రోధం రాదంట. మేబీ భగవంతుడికి అనుజ్ఞ లేదు, ఆయన ఆశీర్వచనం లేదు కాబట్టి నాకు ఇది రాలేదు. ఫైన్ కృష్ణ, ఇది నీ నిర్ణయంగా నేను భావిస్తాను. విజయం లభించినను లభించుకున్నను సర్వదా స్థిర నిశ్చయం కలిగి ఉండేవాడు. కృష్ణ, ఇవాళ డొనేషన్ కోసం ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళని ప్రాధేయపడ్డాను, అయినా సరే వాళ్ళు ₹1 ఇవ్వనన్నారు, విసుక్కొని పొమ్మన్నారు. అయినా కృష్ణ మళ్ళీ ప్రయత్నం చేస్తాను, ఇంకొకరిని అడుగుతాను, లేదా వెళ్ళినా ఇంకొక వారం ఆగి మళ్ళీ అడుగుతాను. కృష్ణ, నువ్వు వాళ్ళ మనసులో నుంచి వాడిని ప్రేరేపించి వాళ్ళని కూడా భక్తి మార్గం వైపు నిలబడటానికి వాళ్ళ సంపాదన శుద్ధిపడతాం. ఇప్పుడు మన సంపాదన మన కోసం మనం వాడుకుంటే శుద్ధి అవ్వదు. అది మన సంపాదనలో ఎంతో కొంత దానం చేసినా, భగవంతుడికి అందజేసినా ఆ సంపాదన శుద్ధి అవుతుంది, ప్యూరిఫై అవుతుంది అనమాట. అది తర్వాత 2.57 యః సర్వత్రాని విశేషాస్తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేషతి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ భౌతిక జగత్తునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానమునందు. సో కృష్ణుడు ఒకటే పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు ఇక్కడ. మంచి చెడులను ప్రశంసించుట కానీ ద్వేషించుట కానీ చేయక, ఎదుటివారిలో చెడుని ఎతకం. మనకి వాళ్ళ ఒక మనిషికి మనం ఒక 100 సహాయం చేసి ఒక్కసారి సహాయం చేయకపోతే అతనికి గుర్తుండేది మనం ఒక్కసారి సహాయం చేయకపోవటమే అతనికి గుర్తుంటుంది. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఎదుటి వాళ్ళలో చెడు చూడకుండా, ద్వేషించకుండా, ముందుకు ఎవరైతే ప్రభావితుడు కాకుండా తనను పొగిడితే ఉప్పొంగిపోయి
తనని పొగడకుండా తిడితే కింద పడిపోయి కృంగిపోకుండా ఎవరైతే నిలబడతాడో అతడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరుడై ఉన్నాడు. సో ఇవన్నీ చదువుకుంటుంటే వెళ్తుంటే అంటే అర్థమవుతుంది ఏంటంటే భగవద్గీత ఒక పెద్ద సైకలాజికల్ సబ్జెక్టు. ఇది మనస్సుకు సంబంధించిన సబ్జెక్టు. బయటికి ఏమీ అర్థం కాదు. ఇది బయటికి అర్థమయ్యేది కాదు. కంప్లీట్‌గా మనస్సుకి సంబంధించిన సబ్జెక్ట్. అందుకనే భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్తున్నామో లేదో ఒక గురువుకి, ఒక భగవంతుడికి అర్థమవుతుంది. బయట నుంచి కాషాయం కట్టుకొని, తిలకం పెట్టుకొని అలా ఉన్నంత మాత్రాన లోపల నిర్మలమైనట్టు కాదు, లోపల భగవంతుడి మీద భక్తి ఏర్పడినట్టు కాదు, ఆ స్థితప్రజ్ఞత ఏర్పడినట్టు కాదు. ఆ ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూ ఉండాలి. 2.56 రైట్. ఇక్కడ 2.57 కదా! భౌతిక జగత్తునందు ఎల్లప్పుడూ మంచి చెడుల్లో ఏదో ఒకటి సంభవించుచుండును. అట్టి భౌతికములైన ఒడిదుడుకులచే కలతనందక మంచి చెడులచే ప్రభావితుడు కానివాడు కృష్ణ చైతన్యమునందు ఈ స్థిరపరుడైన వాడని అవగతము చేసుకొనవచ్చును. భౌతిక జగత్తు ద్వంద్వములతో నిండి ఉండుట చేత ఈ జగత్తున జీవించి ఉన్నంత కాలము మంచి చెడులో ఏదో ఒకటి సంభవించుచునే ఉండును. కానీ కృష్ణ చైతన్యమునందు నెలకొని ఉండేవాడు ద్వంద్వరహితుడై శ్రీకృష్ణుని గూర్చియే సదా స్మరించుట చేత అట్టి మంచి చెడులచే ప్రభావితుడు కాడు. అట్టి శ్రీకృష్ణ చైతన్యము పారిభాషికముగా సమాధి అనబడు పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితి యందు మానవునిగా నెలకొల్పగలదు. మనం నిన్న ఎవరైతే శనివారం సాయంకాలం వేరే సెషన్స్ అటెండ్ అవుతున్నారో అక్కడ నిన్న యోగ మార్గంలో అష్టాంగ యోగ మార్గం గురించి మాట్లాడుకున్నాం. అష్టాంగ యోగ మార్గంలో సమాధి స్థితి అంటే ఏంటంటే బాహ్య స్ఫురణ లేకుండా, మనస్సులో కోరికలు లేకుండా, ఏమీ లేకుండా అలా శరీరం కదలకుండా అలా నిలబడిపోయి అలా కూర్చుండిపోయి కొన్ని గంటలు కొన్ని రోజులు ఉండిపోతారు కొంతమంది మునులు. దాన్ని సమాధి స్థితి అంటారు. మనలాంటి మామూలు వాళ్ళకి ఆ సమాధి స్థితి అనేది చాలా కష్టం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారో తెలుసా? ఎవరైతే ఈ భక్తి మార్గంలో ఉండి స్థితప్రజ్ఞత అన్న స్టేజ్‌కి ఎదగగలుగుతారో వారు గృహస్థాశ్రమంలో ఉన్నా, అన్ని పనుల మధ్యలో ఉన్నా, 1,00,000 మంది మనసుల్లో ఉన్నా వాళ్ళు సమాధి స్థితిలో ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళు కష్టానికి ఊగిపోవటం, సంతోషానికి ఉప్పొంగిపోవటం లేకుండా అలా నిలబడగలుగుతున్నారు. సో ద్వంద్వము అన్నది మంచి చెడులు, అప్ అండ్ డౌన్, అన్ని పాపపుణ్యాలు, మంచి జరగటం చెడు జరగటం ఇవన్నీ భౌతిక శరీరం తీసుకున్నాక తప్పదు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ద్వంద్వరహితుడై శ్రీకృష్ణుని గూర్చియే సదా స్మరించుట చేట అతి మంచి చెడులచే ప్రభావితుడు కాడు. ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తూనే ఉండాలి. మంచి జరిగినా చెడు జరిగినా, ఇబ్బంది కలిగినా, ఆరోగ్యం బాగున్నా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఐసీయూలో ఉన్న ఆఖరికి భగవంతుడి గురించే తలుచుకునే పరిస్థితి మనకి ఉండగలగాలన్నమాట. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. 2.58 యదా సంహారతే చాయం కూర్మో నాగ్నైవ సర్వశా ఇంద్రియాణింద్రియార్థర్భేష్య తేభ్యస్ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇక్కడ తాబేలుతో పోలుస్తున్నారు అన్నమాట మనని. తాబేలు తన అవయములను లోనికి ముడుచుకొనున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరలించేవాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరముగా నుండివాడు. ఇప్పుడు మనం భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నప్పుడు లేదా ఒక గుడిలో ఉన్నప్పుడు ఎంతో జ్ఞానిలాగా ప్రవర్తించి గుడి బయటికి రాగానే మళ్ళీ నా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, భగవద్గీత క్లాస్ అయిపోగానే మళ్ళీ నా ఇష్టం వచ్చినట్టు ఉంటే అది సరైన పద్ధతి కాదు. ఎప్పుడూ ఒక రకంగానే ఉండగలగాలి. అలా అయితే భగవద్గీత క్లాస్లోనే ఒక రకంగా ఉంటూ మిగతా టైంలో ఇంకో రకంగా ఉంటే అది కొద్దో గొప్ప యాక్ట్ చేస్తున్నట్టే అనుకోవాలి. లేదా సాధక మార్గంలో ఉన్న వ్యక్తి అన్న అయి ఉండాలి. మెల్లిమెల్లిగా తన మనసు మార్చుకునే ప్రయత్నం చేస్తున్న సాధకుడు భగవంతుని భక్తుడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ భగవంతుడు మనకి తాబేలుని ఎగ్జాంపుల్ చెప్పారు. మనం తాబేలు చూస్తుంటాం కదా, దాని తల బయటకు వస్తుంది, టక్కర్ లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఏమాత్రం డేంజర్ అనిపించినా ఆ తల లోపలికి లాగేసుకుంటుంది అనమాట. అంతా సేఫ్గా ఉందంటే దాని తల బయట పెడుతూ ఉంటుంది. సో ఇక్కడ కృష్ణుడు మనకి ఎలా చెప్తున్నారంటే మనని కూడా జాగరూకుడుగా ఉండమన్నట్టు. మనకి ఎప్పుడు ఏంటంటే ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్ అంటే కరెక్ట్గా మనని ప్రేరేపించే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రేరేపించే పరిస్థితులు మనని టెంప్ట్ చేసే, ఇంట్లోంచి బయటకు వస్తే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్,
పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ మనం టెంప్ట్ చేస్తూనే ఉంటాయి. మనం ఎంత వద్దు ఇంట్లో కూర్చున్నంతసేపు నాకేమో వద్దనిపిస్తుంది. ఒక్కసారి బయటికి తీసుకెళ్ళి బయటికెళ్ళి 1 కిలోమీటర్ డ్రైవ్ చేయగానే 10 బోర్డ్స్ చూడంగానే నాకు ఆ వస్తువు కావాలనిపిస్తా ఉంటది. లేదా స్త్రీ మీద వ్యామోహం నాకు లేదు అన్నట్టుగా ఉంటది. లేదా బయటికెళ్ళి ఎవరన్నా అర్ధనగ్నంగా ఉన్న స్త్రీని చూశారనుకోండి, ఆటోమేటికల్‌గా మళ్ళీ మనసు చెలిస్తని రావచ్చు. అట్లాగే స్త్రీ పురుషుల మీద ఆకర్షణ అన్నది ఇంట్లో ఉన్నంత సేపు పరిస్థితుల్లో బాగున్నంత సేపు నాకేం అన్నట్టు. అలా ఏదో అంటారు కదా! పరిస్థితులు బాగున్నంత సేపు అందరూ రాముడే. పరిస్థితులు బాగోన్నప్పుడు రావణుడు బయటకొస్తాడు అని అంటారనమాట. అట్లా మంచిగా మాట్లాడుతూ, మంచిగా ఉంటూ, ఆ ప్రేరేపించే పరిస్థితుల్లో గూడా నువ్వు ఎలా నిలబడగలుగుతున్నావు. ఇక్కడ తాబేలులాగా ఆ ప్రేరేపించే పరిస్థితులొచ్చినప్పుడు మనని మనం వెనక్కి లాక్కోవాలి. అంటే స్థితప్రజ్ఞత గురించి తెలిసి, భక్తి గురించి తెలిసి, ఆ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనం 4 ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకున్నాం ఇంతకుముందు. అంటే ఆహ్, అదేంటంటే మద్యం సేవించకుండా ఉండటం. పరాయి స్త్రీతో సాంగత్యం లేకుండా ఉండటం. తర్వాత గ్యాంబ్లింగ్ అంటే ఏంటంటే ఆకస్మిక ధనం కోసం ప్రయత్నం చేయకుండా ఉండటం. తర్వాత మాంసాహారం తినకుండా ఉండటం. ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనకి కలియుగంలో భక్తి మార్గంలో ముందుకెళ్ళటానికి మనకిచ్చిన 4 ముఖ్యమైన మార్గాలు. ఈ 4 మార్గాలు, ఈ 4 నిబంధనలు మనం ప్రతిరోజు మనల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక పావుగంట ఆ నిబంధన గుర్తుంటే కాదు. 24 గంటలు ఆ నిబంధన గుర్తుండాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ నిబంధన మనకి గుర్తుండగలగాలన్నమాట. అలా తాబేలులాగా ఇంద్రియాలు మన ఇంద్రియాల్ని బయటికెళ్తున్నప్పుడు దాన్ని వెనక్కి లాగాలి. అది ఎలా చేస్తారు? విచక్షణ జ్ఞానంతో, భక్తితోటి, విచక్షణ జ్ఞానంతోటి మనం ఆ ప్రేరేపించబడే పరిస్థితుల్లో మనల్ని మనం ఆపుకోగలగాలి అన్నది భగవంతుడు మనకి చెప్తున్నాడు. సో యోగి అని ఎవరిని అంటారంటే, తన ఇంద్రియములను తాను కోరినట్టుగా ఒక పద్ధతి ప్రకారము నియంత్రింపగలుగుటయే యోగికి లేదా భక్తునికి లేదా ఆత్మానుభూతికి పొందిన వారి పరీక్ష అయి ఉన్నది. మనం చాలామంది చూస్తుంటాం వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ఎంతోమంది గురువులు ఉంటుంటారు. వాళ్ళు టీవీలోకొచ్చి మనకి ముఖ్యమైన ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్తుంటారు. కానీ వాళ్ళ పర్సనల్ జీవితంలో వాళ్ళు చాలా నియమాలు పాటించకుండా ఉంటారన్నమాట. సో, ఎందుకంటే ఆ నియమాలు పాటిస్తూ అంత కష్టం. పైకి మాత్రం చెప్తూ ఉంటారు. సో, నిజమైన యోగి అని ఎవరు అనుకుంటారంటే, ఎవరికైతే తన ఇంద్రియాల మీద కంట్రోల్ ఉన్నదో వాళ్ళే నిజమైన యోగి. సో, ఇక్కడ కిందకొస్తే ఇక్కడ తాబేలు తన అవయములను ఏ సమయమునందైనను ముడుచుకొని ప్రత్యేక ప్రయోజనం కొరకు మరల ఏ క్షణమైనను వారిని ప్రదర్శింపగలదు. అట్లే కృష్ణ చైతన్యవంతులైన వ్యక్తుల ఇంద్రియములు కేవలం భగవత్ సేవలో ఒక ప్రత్యేక ప్రయోజనం కొరకై వినియోగింపబడి ఇతర విషయముల నుండి ఉపసంహరింపబడును. భగవంతుని సేవ కోసం అయితే ముందుకొస్తాం. భగవంతుని సేవ కాదు అంటే ఆటోమేటికల్‌గా స్లో అవుతాం. ఇంద్రియములను స్వయం తృప్తి కొరకు కాకుండా భగవత్ సేవ కొరకు వినియోగింపవలనని అర్జునునికి ఇక్కడ ఆదేశింపబడినది. ఇంద్రియములన్నిటినీ శ్రీకృష్ణుడి భగవానుని సేవ ఎందే నెలకొల్పవలనే విషయమున ఇక్కడ ఇంద్రియములను సదా తన యందే ముడుచుకొని ఉండు తాబేలు ఉపమానముతో పోల్చి చెప్పబడినది. సో ఇక్కడ అర్జునుడు ఎవరి కోసం పనిచేస్తున్నాడు? శ్రీకృష్ణుడు యుద్ధం చేయమన్నాడు కాబట్టి యుద్ధం చేస్తున్నాడు. అంటే ఏంటంటే కేవలం భగవంతుడి కోసం ఆయన యుద్ధం చేసినట్టుగా అయింది ఆఖరికి. తర్వాత 59 విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్ణం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. బద్ధజీవుడు ఇంద్రియ భోగం నుండి నిగ్రహింపబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన పిమ్మట అతని ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. అంటే అర్థం ఏంటంటే మనం ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ భక్తి మార్గంలోకి రాకముందు కొంతమంది లెట్స్ సే మద్యం సేవించే అలవాటు ఉంది, లేదా వాళ్ళకి మాంసాహారం తినే అలవాటు ఉంది. భగవంతుడి కృష్ణ చైతన్య మార్గంలోకి వచ్చారు కాబట్టి ఆచార్యులు చెప్పారు, గురువులు చెప్పారు అన్న మాట మీద కట్టుబడి వాళ్ళ మాంసాహారమో లేకపోతే అదో మానేశారు, వాళ్ళు తింటం మానేశారు. మానేసినా సరే కొద్దిగా ఇంకా మనసు పీకుతూ ఉంటుంది. ఎప్పుడన్నా అది చూసినా ఎంతో కొంత మనసు పీకుతూ ఉంటుంది అనమాట. అది చాలా సర్వసామాన్యం అని భగవంతుడే చెప్తున్నాడు. ఆ రుచి పట్ల ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండును. ఎంతో కొంత రుచి ఇంకా అవి చూస్తే ఆ రుచి అన్నది ఉంటానే ఉంటుంది. కానీ
అత్యున్నతమైన కృష్ణ చైతన్యమున రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. ఎవరైతే భగవంతుని యొక్క ప్రేమ రుచి చూడగలిగారో, భగవంతుని యొక్క నామం మీద రుచి ఎవరైతే చూడగలిగారో, ఆ రసాస్వాదన అన్నప్పుడు అంత పెద్ద విషయం ఉంది, ఇది చిన్నదెంత అన్న ఫీలింగ్ వాళ్ళకి ఏర్పడిన రోజు, ఆ భావన ఏర్పడిన రోజు, ఆ కొద్దో గొప్ప కూడా ఇంద్రియాలు వాళ్ళని కదల్పమంట. అంటే ఇంకా మద్యం చూసినా కానీ, ఆ మాంసారం చూసినా కానీ, ఆ స్త్రీని చూసినా కానీ వాళ్ళకి ఇంకా చెలించకుండా ఆ నిగ్రహ స్టేజ్లో వాళ్ళు ఏర్పడతారు. అది ఇవ్వగలిగే శక్తి ఎవరి దగ్గర ఉంది? భగవంతుడి దగ్గర ఉంది. మనంతట మనం నిగ్రహించగలుగుదాము అని అనుకోవటం మించిన అంత అమాయకత్వం ఇంకెవరు లేదు. అజ్ఞానం కూడా ఇంకెక్కడ లేదు. 2.60. నేను ఒక ఫ్లోలో వెళ్తున్నాను. మీకు ఎవరికన్నా ఎక్కడన్నా ఏదైనా అర్థం కాలేదంటే నన్ను ఆపి అడగండి. ఏ శ్లోకం అన్నా ఆపి అడగండి. 2.60. యతతో హి అపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసబంహన. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములను అయి ఉన్నవి. వాని నిగ్రహించుటకు గాఢముగా యత్నించి యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనస్సును కూడా అవి బలవంతముగా హరించి వేయుచున్నవి. ఇక్కడ ఇంద్రియాలు ఎంత స్ట్రాంగ్ అన్నది ఆయన చెప్పాడు. ఆయన ఎంత స్ట్రాంగ్ అంటే ఇంద్రియాలు అవి లాగేస్తూనే ఉంటాయంట. ఎటువంటి వాడినన్నా సరే, మన ఎగ్జాంపుల్ చెప్పుకున్న విశ్వామిత్రుడు అన్నీ మర్చిపోయి తపస్సు చేస్తూ కూడా ఒక్కసారి మేనక కనపడంగానే ఆ తపస్సు పక్కన పెట్టి, ఎందుకు తపస్సు చేస్తున్నానో పక్కన పెట్టి, ఆ స్త్రీతో సాంగత్యం కోసం పరితపించి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంద్రియాలు అన్నది, అంటే స్త్రీ అని కాదు, ఏదన్నా సరే ఇంద్రియ విషయాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ ఇంద్రియ విషయాల మీద కోరిక, ఎందుకంటే మనకు ఆ కోరిక ఎప్పటి నుంచి వచ్చింది? ఎన్నో జన్మ నుంచి వస్తున్న వాసనలు. ఇది ఒక్క జన్మ నుంచి వస్తున్న వాసనలు కాదు, ఎన్నో జన్మ నుంచి వస్తున్న వాసనలు. కాబట్టి అవి అంత దృఢంగా లోపలికి నాటుకుపోయి ఉంటాయి. ఆయన ఎలా చెప్తున్నారంటే భగవంతుడు, యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనస్సును కూడా అవి బలవంతముగా హరించి వేయుచున్నవి. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇది తప్పు, శాస్త్ర ప్రకారం ఇది తప్పు అని తెలిసిన వ్యక్తికి కూడా ఆ పరిస్థితి వచ్చినప్పుడు పర్వాలేదులే, ఎవరు చూడట్లేదులే, ఈ ఒక్కసారే కదా అని మనసు చెలించిపోతూ ఉంటుంది. అందుకని ఇంద్రియ విషయాల్ని ఆపటం అంత తేలిక కాదని భగవంతుడే చెప్తున్నాడు. ఇంద్రియాలు అంత స్ట్రాంగ్గా మనని కళ్ళెల్లాగా లాగుతూ ఉంటాయి. 5 వైపులా రుచి, వినికిడి, చూపు, స్పర్శ, ఇవన్నీ అంత స్ట్రాంగ్గా మనని ఎప్పుడు లాగుతానే ఉంటాయి అన్నమాట. 2.60. ఇక్కడ అదే చెప్పుకుంటూ వచ్చారు. కృష్ణ చైతన్యం అనేది అత్యున్నతమైన కృష్ణ చైతన్యము లేకుండా ఎవ్వరికిని ఇంద్రియములు నిగ్రహించుట సాధ్యపడదు. అంటే భగవద్భక్తిలో కాకుండా మామూలుగా ఇంద్రియాలను నిగ్రహించడం కష్టం. పైన తెలుపబడినట్టు దూర్వాసుడు అంబరీష మహారాజుతో కలహించి గర్వముచే అనవసరమైన క్రోధితుడై తన ఇంద్రియములకు నిగ్రహించలేకపోయాడు. మరో పక్క అంబరీష మహారాజు అతని వలె గొప్ప యోగశక్తి కంపనుడు కాకున్నను భగవద్భక్తుడొకటిచే ముని కావించిన అన్యాయములన్నిటినీ మౌనముగా భరించి చివరికి విజయవంతుడయ్యాడు. ఈ స్టోరీ తెలుసా అండి? ఏకాదశి రిలేటెడ్ స్టోరీ. అంబరీషుడికి దుర్వాసుడికి జరిగిన సంభాషణ. ఈ స్టోరీ ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. ఓకే, ఇవాళ ఏకాదశి కాబట్టి మేబీ ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా అంబరీష్ మహారాజు ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటాడు ఆయన. సో ఏకాదశి వ్రతం చేస్తున్నప్పుడు ఏంటి, ఏకాదశి నాడు 24 గంటల ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఆ ఉపవాసాన్ని పారణ చేస్తానికి ప్రయత్నంలో ఉంటాడనమాట ఆయన. అంబరీష్ మహారాజు మహా గొప్ప కృష్ణ భక్తుడు. ఎంతప్పుడు భగవంతుడి నామమే, భగవంతుడి జ్ఞానమే ఉన్నటువంటి మహాభక్తుడు అనమాట. ఇంతలో ఆయన పారణ సమయం దగ్గర పడుతున్న లోపు ఆయనకి దూర్వాస మహర్షి వస్తాడు. దూర్వాస మహర్షి వచ్చినప్పుడు ఆయన ఆతిథ్యం స్వీకరించమని చెప్తారు దూర్వాస మహర్షికి. ఆయన దూర్వాస మహర్షి అంటారు, సరేనండి ఆతిథ్యం స్వీకరిస్తాను, కానీ వెళ్ళి నేను స్నానం చేసి వస్తాను, స్నానం చేసి వచ్చి మీ దగ్గరికి వస్తానంటారు. సరే, అంబరీష్ మహారాజు ఆయనకి నమస్కారం పెట్టి మీరు వెళ్ళి రండి, ఏకాదశి పారణ ఇద్దరం కలిపి చేద్దామని చెప్తారన్నమాట. సో ఆ దూర్వాస మహాముని స్నానంకి వెళ్ళి ఎంతసేపటికి రాడు. వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆయన ఎంతసేపటికి రాడు. ఈ లోపనేమో ద్వాదశి గడియలు వెళ్ళిపోతుంటాయి. ఆ పారణ టైంలో ఏకాదశి ఉపవాసం ఎంత ఉండటం ఎంత ముఖ్యమో ఆ టైంలో పారణ చేయటం కూడా అంతే ముఖ్యం. 5 నుంచి 10 లోపు బ్రేక్ చేయాలంటే బ్రేక్ చేయడం కూడా అంతే ముఖ్యం అనమాట. పాపం ఆ ద్వాదశి గడియలు వచ్చేస్తున్నాయి.
ఇంకేం చేయాలో అర్థం కాక ఆయన బ్రేక్ చేయడం ఎలాగని వర్రీ అవుతున్నప్పుడు, ఆయన ఎంత చూసినా రాకపోతే కొంతమంది పెద్దల్ని అడిగితే అంటారు, ఒక పని చేయండి మీరు, మంచినీళ్ళు తాగండి. అప్పుడు ఆ మంచినీళ్ళు తాగితే ఉపవాసం బ్రేక్ చేసినట్టు కాదు, అట్లానే బ్రేక్ చేయనట్టు కాదు. ఆ అతిథి మర్యాదను కూడా ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్టు ఉంటుంది. ఆహారం తీసుకోకుండా మంచినీళ్ళు తాగమని చెప్తారు. ఆయన ఆ పెద్దల మాట విని మంచినీళ్ళు తాగి దూర్వాసన కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో దూర్వాసుడు వస్తాడు. దూర్వాసుడు వచ్చి ఆయనకి దివ్యజ్ఞాని కాబట్టి తెలుసుకొని, ఓహో నన్ను పిలిచి నాకు ప్రసాదం పెట్టకుండా నీ నీ వ్రతాన్ని నువ్వు కంప్లీట్ చేసుకొని మంచినీళ్ళు తాగేసావు నువ్వు అని చెప్పి కోపం చూపిస్తాడు. ఆ కోపం చూపించి ఆ కోపంలో ఇంకా తనకి నా మాట వినలేదు అన్నది వచ్చి ఒక ఒక మాయా భూతాన్ని ఒకదాన్ని సృష్టిస్తాడు. సృష్టించి అంబరీషుడి మీదకి పంపిస్తాడు అనమాట. అంబరీషుడిని వెళ్ళి సంహరించు అన్నట్టు. అంబరీషుడు మహావిష్ణు భక్తుడు కదా, ఆయన తిరిగి ఆ మాయాభూతాన్ని, దుర్వాస మహర్షిని అందరినీ కట్టడి చేయగల శక్తి ఉన్నా సరే అతను విష్ణు భక్తుడు కాబట్టి ఎంతసేపు భగవంతుడి నామం చెప్పిస్తూ, తండ్రి నాకు ఇప్పుడు ఏం చేయాలో కర్తవ్య బోధన నువ్వే చేయి తండ్రి అంటారన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడి భక్తుడు కాబట్టి ఆయన శ్రీకృష్ణుడి యొక్క సుదర్శన చక్రం వదులుతాడు స్వామి. ఆ మాయాభూతాన్ని, ఆ సుదర్శన చక్రం వచ్చి, ఆ మాయాభూతం వచ్చి అంబరీషుడిని చంపడానికి వస్తుంటే అక్కడ ఆయన సుదర్శన చక్రం వచ్చి ఆపుతుంది అనమాట. ఆ మాయాభూతాన్ని దహించేస్తుంది. దహించేసేసి అక్కడి నుంచి సుదర్శన చక్రం దూర్వాస మహర్షి వెంట పడుతూ ఉంటుంది. దూర్వాస మహర్షి వెళ్తూ ఉంటారు. అది అక్కడికి ఆగదు. అలా ఆయన బ్రహ్మలోకి వెళ్తారు. స్వామి అంటారు. ఆయన అంటాడు, అయ్యా ఇది నేను చేయగలిగింది కాదు అంటారు. అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ కైలాసం వెళ్తాడు. శివుడు అంటాడు, ఇది నేను చేయగలిగింది కాదు, విష్ణు వదిలింది అంటారు. అక్కడి నుంచి వైకుంఠం వెళ్తాడు. వైకుంఠం వెళ్ళి స్వామి నన్ను క్షమించు తండ్రి అంటే ఆయన విష్ణు అంటారు, ఈ సుదర్శన చక్రం నేను వదిలాను, కానీ నా కోసం కాదు, నా భక్తుల్ని కాపాడటం కోసం నేను ఈ సుదర్శన చక్రం వదిలాను. అది ఆ భక్తుడు క్షమిస్తే గానీ ఆగదు, నేను కూడా ఆపలేను అంటారు. అప్పుడు ఆయన మళ్ళీ పరిగెట్టుకుంటా వచ్చి అంబరీష్ మహారాజు పాదాల దగ్గర పడి, తండ్రి నన్ను క్షమించు, నువ్వెంత మహాభక్తుడు నాకు ఈరోజు అర్థమైంది, నన్ను క్షమించు అని అంటే, అప్పుడు అంబరీష్ మహారాజు విష్ణుమూర్తిని ప్రార్థించి, తండ్రి ఈ ఆయన అడగకుండానే విష్ణుమూర్తే ప్రయోగించాడు. తండ్రి సుదర్శన చక్రాన్ని నువ్వు తిరిగి తీసుకో, ఈ దుర్వాసుని క్షమించు అని ప్రార్థన చేస్తాడనమాట. ఆ ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆ సుదర్శన చక్రం వెనక్కి వెళ్ళిపోతుంది. అంబరీషోపాఖ్యానం భాగవతంలో ఇది ముఖ్యం. నేను మీకు క్లుప్తంగా 4 నిమిషాల్లో చెప్పాను. ఇది ఒక 50 పేజీలు, 50 శ్లోకాల్లో డీటెయిల్డ్‌గా ఉంటుంది. సో, అంబరీషోపాఖ్యానం అన్నది. అర్థం కావటం కోసం క్లుప్తంగా చెప్పానమాట. సో, ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనం తెలియటం కోసం, అంబరీష్ మహారాజ్ ఎటువంటి గొప్ప విష్ణు భక్తుడో తెలియటం కోసం ఈ అంబరీషోపాఖ్యానం ఉంటదనమాట. సో, ఇక్కడ దాని గురించే చెప్తున్నారు. ఇక్కడ అంబరీషోపాఖ్యానం చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. ప్రభుజీ చెప్పండమ్మా. ఈ దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి దూషించే సమయంలో ఆయన ఎన్నో శాపాలు పడతారు. అన్ని జంతువులుగా పుట్టమని, సింహంగా, పందిగా, అట్లా అన్నిగా పుట్టమని ఆయన శాపాలు పెడతా ఉంటే, కానీ ఆయన అంతా శ్రీ మహావిష్ణువు నామస్మరణలోనే ఉండి ఆయన ఏం పెట్టేది కూడా ఆయన వినిపించుకోనంత స్థితిలో ఉంటారు ఆయన. అప్పుడు ఏదైతే తెలియకుండా ఆయన అడగకపోయినా సరే విష్ణు చక్రాన్ని ఎలా అయితే ప్రయోగించారో, ఇది ఈ పెట్టిన శాపాలని కూడా ఆయన తెలియదు, అంతా నా నామస్మరణలోనే ఉన్నారు కాబట్టి మొత్తం అంతా నాకే చెందుతుంది అని కూడా ఒక ఉందండి కదా. ఓకే. అది నాకు ఐడియా లేదమ్మా. శాపం గురించి నాకు ఐడియా లేదు కానీ ఈ పాయింట్ తెలుసమ్మా. థ్యాంక్ యూ. దానివల్ల అప్పుడు ఆయన ఇవన్నీ మత్స్య అవతారాలేంటి, కూర్మావతారాలేంటి, నరసింహ అవతారాలేంటి అన్ని ఆయన ధరించారని, ఆ విధంగా ఆయన చెప్పిన శాపానికి ఆయన అని కూడా ఒకటి ఉంది. ఓకే. నేను తెలుసుకుంటానమ్మా, అది ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకుంటాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం 60 చదువుతున్నాం కదా. సో ఇంద్రియములు జయించుటకు సో కృష్ణ చైతన్యం అనేది అత్యున్నతమైన యోగ పరిపూర్ణత్వం అని ఈ శ్లోకం నందు స్పష్టంగా వివరించబడినది. కృష్ణ చైతన్యం లేకుండా ఎవరికి ఇంద్రియాన్ని నిగ్రహించుట సాధ్యపడదు అన్నది అక్కడ మనం ఆయన అంబరీష్ మహారాజు గురించి స్టోరీ మనం చదువుకున్నాం.
కృష్ణ చైతన్యమునందు నెలకొననిచో ఇంద్రియములను మరియు మనస్సుని నియంత్రించుట మిక్కిలి కష్టము. మనస్సుని శ్రీకృష్ణుని అర్పించకుండా అట్టి భౌతిక కార్యకలాపములను విరమించుట ఎవరికిని సాధ్యము కాదు. సో భగవంతుడి యొక్క భగవంతుని మీద సంపూర్ణమైన మనస్సు లేని వాళ్ళకి ఇంద్రియాలని కాపాడుకోవటం, ఇంద్రియ నిగ్రహం చేయటం చాలా కష్టము అన్న విషయం మీద ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ అంబరీషుడు గొప్ప చక్రవర్తి, రాజు అయినా సరే ఆయన ఇంద్రియ నిగ్రహాన్ని ఆయన సాధించాడు. దుర్వాస మహాముని ఒక యోగి, ఆయన కోపాన్ని, ఆయన ఇంద్రియాన్ని ఆయన ఆపుకోలేకపోయాడు. అదే వ్యక్తి అయిన ఆపోజిట్గా ఉన్న అంబరీషుడు మహారాజు అయినా సరే ఆయన కేవలం భక్తుడు కాబట్టి, భగవంతుడి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఇంద్రియాన్ని ఆయన కంట్రోల్ చేసుకోగలిగే శక్తి ఉన్నదనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూల మీద వాళ్ళిద్దరి గురించి చెప్పబడింది ఇక్కడ. కృష్ణ చైతన్యము, లాస్ట్ పారాగ్రాఫ్ హైలైట్ చేశాను చూడండి. కృష్ణ చైతన్యము దివ్యమైనదగుటచే దానిని పొందినవాడు భౌతిక భోగానుభవం పట్ల రుచిని సహజముగానే కోల్పోవును. మొదట్లో మనకి ఇంద్రియాల మీద, భౌతికమైన విషయాల పట్ల విపరీతమైన కోరిక ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి, నాకే కావాలి అన్నది. కానీ ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిలో మనం ముందుకెళ్ళగలుగుతామో భోగ విషయాల పట్ల రుచి నెమ్మదిగా తగ్గిపోతుందంట. నెమ్మదిగా ఆటోమేటికల్గా తగ్గిపోయి ఆ స్వామి మీదే ఇష్టం ఏర్పడినట్టు అవుతుంది అనమాట. అంబరీష మహారాజు తన మనస్సును సదా కృష్ణ చైతన్యమునందు సంలగ్నము చేసి ఉండుటచే అతడు గొప్ప ముని అయిన దూర్వాసుని కూడా జయింపగలిగను. భగవంతుడు మునిని, అంత గ్రేట్ దుర్వాస మహర్షి యొక్క శాపాన్ని కూడా ఆపగలిగి ఆయన ముందుకెళ్ళగలిగాడంటే కేవలం భగవంతుని యొక్క గొప్ప భక్తుడు అవటం వలన. 2.61 తాని సర్వాణి సంయమ్య యుక్త ఆశీత మత్పరా వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తన ఇంద్రియములను నిగ్రహించి వానిని పూర్తిగా తన వశమునందుంచుకొని బుద్ధిని నాయందే స్థిరముగా లగ్నము చేయవాడు స్థితప్రజ్ఞుడు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అదే భగవంతుడు క్లియర్గా చెప్తున్నాడు అనమాట. ఇంద్రియాలను నిగ్రహించి అంటే ఎప్పుడు ఇంద్రియాలను వాడాలో ఆయన చేతిలో ఉంది. ప్రస్తుతం మన మనస్సు గురించి మాట్లాడుకుంటే మనస్సు మన మాట వింటుందా, మనం మనస్సు మాట వింటున్నామా? మనస్సు మన చేతుల్లో ఉందా, మనం మనస్సు చేతిలో ఉన్నామా? ప్రస్తుతం మనందరం ఏ స్టేజ్లో ఉన్నాం? మనసు ఎలా చెప్తే మనం అలా చేస్తున్నాం. మనసు మన అధీనంలో లేదు. లెక్క ప్రకారం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తే మనసు మనం చెప్పినట్టు వినాలి. ప్రస్తుతం మన మనసు ఏది చెప్తే అది చేసేస్తాం. ఇంకా ఆలోచించట్లా, ఇది కావాలా, ఇది వద్దా. అది కావాలి అని మనసు చెప్పిందంటే పరిగెట్టుకెళ్ళి మన చేతలా పిచ్చివాళ్ళలాగా మన మనస్సు మనల్ని పని చేయిస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే శాస్త్రం గురించి తెలుసుకుంటామో, నేను వేరు ఈ మనస్సు వేరు అని తెలుసుకుంటామో, ఈ మనసు ఏంటి నన్ను ఇట్లా పిచ్చోళ్ళలాగా ఆడిస్తుంది ఏంటి అన్నది మనం మూడో వ్యక్తిగా చూడగలుగుతాం. లేకపోతే మనం మూడో వ్యక్తిగా చూడలేం. మనస్సు ఏదడిగితే అదే మనం అనుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మనస్సు నన్ను ఏంటి ఇట్లా ఆడిస్తుంది, ఈ పరిస్థితిలో నేను ఏంటి, ఆ పరిస్థితిలో నేను అలా ఎందుకు బిహేవ్ చేశాను, అంత వీక్ ఎందుకు అయిపోయాను, అంత నా మాట మీద నాకు ఎందుకు కంట్రోల్ లేకుండా ఎందుకు ఏర్పడింది అన్న ఆలోచన మనని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. అది ప్రభుజీ చెప్పమ్మా. ఇప్పుడు మనము ఇంద్రియ నిగ్రహం గాని మోక్షానికి గాని వివిధ మార్గాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా ఇంతకుముందు. అందులో సులువైంది భక్తి మార్గం. ఓకే, కానీ ఇక్కడ ముందు శ్లోకంలోని ఆ కృష్ణ చైతన్యం లేకపోతే అసలు అది పాసిబుల్ కాదు అన్నది చెప్తున్నారేంటి? అదొకటి అర్థం కాలేదు. అవునమ్మా, అంటే పాసిబుల్ కాదు అంటే వేరే విషయాల్లో కూడా పాసిబుల్, కానీ కృష్ణ చైతన్యం ఉంటే చాలా ఈజీ అవుతుంది అన్నది. ఇప్పుడు వేరే మార్గాల్లో, ఇప్పుడు మామూలుగా యోగ మార్గంలో ఇంద్రియాలని కంట్రోల్ చేయాలంటే అష్టాంగ యోగంలో ఏం చెప్పబడిందంటే కొన్ని యమ కొన్ని చేసుకుంటూ ఆ మనస్సును ఒక లగ్నం చేసి ఒక రకమైన పొజిషన్లో కూర్చొని ఆ బ్రీతింగ్ కంట్రోల్ చేసుకొని కొన్ని సంవత్సరాల పాటు అలా ప్రయత్నం చేస్తూ ఉంటే మన ఇంద్రియాల మీదకి మనకి కంట్రోల్ ఏర్పడుతుంది అనమాట. అది కొన్ని సంవత్సరాలు తపన చేస్తే వచ్చేది కొన్ని మేబీ 10 ఏళ్ళు పట్టచ్చు, 20 ఏళ్ళు పట్టచ్చు, 30 ఏళ్ళు పట్టచ్చు. కానీ భక్తి మార్గంలో అది ఇంకా సులభంగా తొందరగా ఏర్పడుతుందని. అది ఎప్పుడు మనకి
ఈ భగవద్గీత శ్రీల ప్రభుపాదులు వారు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఏంటంటే భక్తి మార్గంలో అయితే అది సులభం అవుతుంది అన్నది, వేరే మార్గంలో కూడా వస్తుంది, అనేది కష్టతరమైన మార్గం అన్నట్టుగా చెప్తున్నారు. అర్థమైందా ప్రభుజీ? ఓకే ప్రభు. నో ప్రాబ్లం. హరే కృష్ణ. 2.61. సో 2.61లో అంబరీష్ మహారాజ్ దానికి ఆయన ప్రేయర్స్ అవన్నీ పెట్టారన్నమాట. శ్రీమద్ భాగవతంలో అంబరీష్ మహారాజుకి అటువంటి గుణాలన్నీ ఎలా వచ్చినాయి అన్నది ఆ భగవత్ భక్తితో గుణ విశేషములతో రాజు తన ఇంద్రియాన్ని నియమింపగలి ఈ క్రింది గుణ విశేషములచే సవై మన కృష్ణ పదారవిందయోర్ వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మందిర మార్జనాదీషు శృతిం చాకరాచ్యుత సత్కథోదయే ముకుందలింగాలయా దర్శనే దృష్ణౌ తద్భృత్యా గాత్ర స్పర్శేననం సంగమం గృహానం చ తత్పదా సరోజ సౌరభే శ్రీమత్తులస్య రసానాం తదార్పితే పాదౌ హరేర్క్షేత్ర పాదానుసర్పణే క్షీరో హృషీకేశ పాదాభివందనే కామం చ దాస్యానతు కామ కామ్యయా యదోత్తమా శ్లోక జనాశ్రయారతి. శ్రీమద్ భాగవతం 9th canto 4th chapter 18 నుంచి 23 శ్లోకాల్లో ఈ క్రింది గుణ విశేషములచే రాజు తన ఇంద్రియాలను నియంత్రింపగలిగాడనమాట. ఇవి చాలా సింపుల్గా ఉన్నట్టుంటాయి, కానీ ఇది ఇంపార్టెంట్, చదువుదాం. అంబరీష్ మహారాజు తన మనస్సును శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములందు సుస్థిరముగా నెలకొల్పెను. అతడు శ్రీకృష్ణుని ధామమునకు వర్ణించుటయందు తన వాక్కును ఉపయోగించెను. అంటే మనకి భగవంతుడు నోరిచ్చాడు. ఇవాళ మనం నోటితోటి భగవంతుడి గురించి రోజుకి 10 నిమిషాలు మాట్లాడుతున్నాము, లేదా 5 నిమిషాలు మాట్లాడుతున్నాము. 23 గంటలు మనకి కావాల్సిన భౌతికమైన మాటలు, పాలిటిక్స్, ఆఫీసు, లేకపోతే ఉద్యోగ ధర్మం గురించి చేయాల్సిన మాటలు, సరదా మాటలు, హాస్యము, అలా చాలా సమయం అంతా వేరే రకంగా గడిచిపోతుంది. కానీ అంబరీష్ మహారాజు తనకి భగవంతుడు ఇచ్చిన జిహ్వని, వాక్కుని భగవంతుని యొక్క కీర్తి గుణగణాలను పొగడటానికి ఎక్కువసేపు వాడేవాడంట. శ్రీకృష్ణుని మందిరములను శుభ్రపరచుట యందు తన హస్తములను, హస్తం ఇచ్చింది భగవంతుడు ఆ మందిరన సేవలో. ఆ భగవంతుని లీలా కథలను శ్రవణము చేయుట యందు తన వీణులను, అంటే ఎప్పుడూ భగవంతుడి గురించి వినటానికి తన చెవులను వాడేవాడంట. ఆ దేవాది దేవుని సుందరమైన రూపమును గాంచుట యందు తన నేత్రములను, భక్తుల దేహములను స్పృశించుట యందు తన దేహమును, ఆ దేవాది దేవుడు పాదపద్మముల చెంత అర్పించబడిన పుష్పములను, సుగంధములను ఆస్వాదించుట యందు తన నాసికను, భగవానునికి అర్పించబడిన తులసీ దళములను రుచి చూచుట యందు తన జిహ్వను, ఆ హరిమందిరములు గల పవిత్ర క్షేత్రమును సందర్శించుట యందు తన పాదములను, ఆ హృషీకేశుని పాదములను ప్రణామములు అర్పించుటకు తన శిరమును, తన వాంఛలన్నిటినీ ఆ ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణుని కోరికలను తీర్చుటందు పూర్తిగా వినియోగించను. ఈ గుణ లక్షణములన్నీ ఉన్నటువంటి అతన్ని మత్పర, భగవంతుని భక్తుడనటకు అర్హుని చేసినవి. మత్పర అన్న వర్డ్ ఏంటంటే ఎంతసేపు ఆ భగవంతుడి గురించి ఆలోచించేవాడు. అతనికి అర్హుని చేయడానికి కారణం ఏంటంటే ఈ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ మీరు అండర్లైన్ చేసుకొని ఈ క్లాస్ అయిపోయాక ఇంకొకసారి చదవండి. ఎవరైతే తన ఇంద్రియాల్ని భగవంతుడి వైపు ఎలా పెట్టాలో, మన పనులు మనం చేసుకుంటూనే ఇంద్రియాలని, కాళ్ళున్నవి ఎందుకు, తీర్థయాత్రలకు వెళ్తానికి, మధుర, బృందావనం, పూరి, మాయాపూర్ అటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తానికి, భగవంతుడి గుడికి వెళ్తానికి కాళ్ళున్నవి మనం వాడటానికి. చేతులను ఎందుకు, భగవంతుని సేవ, భగవంతునికి మాల కట్టాలి, భగవంతుని గుడి శుభ్రపరుస్తానికి, భగవంతుని గుడిలో అలంకారం చేయటం, ఏదో ఒక సేవ కృష్ణ భగవానుడి కోసం. తర్వాత నాలుక ఇచ్చాడు భగవంతుడు, అది మంచి విషయాలు మాట్లాడటానికి, భగవంతుడు కీర్తి విషయాలు మాట్లాడటానికి. మనకి చెవులు ఇచ్చాడు భగవంతుడు శ్రీమద్ భాగవతం వినటానికి, శ్రీమద్ భాగవతంలో శ్లోకాలు వినటానికి, భగవద్గీత వినటానికి. భగవంతుడు పాదాలు పెట్టిన తులసి తీసుకొని ఆ తులసి నుంచి వచ్చిన వాసన ముక్కుతో పీలుస్తాం. తర్వాత నాలికను కూడా ఆ భగవంతుడి ప్రసాదం నిత్యం భోజనం చేయటం వలన ఇలా మనం చాలా ఈజీగా భక్తి వైపు మనం ముందుకెళ్ళొచ్చు, భక్తి మార్గం వైపు చాలా ఈజీగా మనం ముందుకెళ్ళొచ్చు అన్నది శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇక్కడ ఈ భాగవతం శ్లోకం ద్వారా మనకు అర్థం చేస్తున్నారు అన్నమాట. అందుకని అంబరీష్ మహారాజు గురించి అంత గొప్పగా మాట్లాడుకుంటున్నాం మనం.
రైట్ 62 ఇక్కడ తన దేహం ఆ, ఇక్కడ తన దేహము భక్తుల దేహమును స్పృశించుట అనే దాని గురించి కొంచెం ఆ, వివరించండి ఆ ప్రభుజీ. స్పృశించుట అంటే అర్థం ఏంటంటే అమ్మ అంటే వేరే భక్తులకు సేవ చేయటం కోసం. ఇప్పుడు మన గురువు గురువు అంటే ఎవరు అన్నది ఒకసారి మాట్లాడుకున్నాం మనం. గురువు అంటే ఎవరు అంటే ఆ గురువు కూడా ఆ పరంపరలో ఉండి ఆ గురువు కూడా భగవద్భక్తునిగా ఉండాలి. నేనే భగవంతుడిని అని అనేవారు గురువు కాదు. నేను భగవంతుడి సేవకుడిని అనేవాళ్ళే గురువు. ఆ గురువు సేవలో వైష్ణవ సేవలో ఉంటాన్ని తన దేహాన్ని ఉపయోగిస్తాం అనమాట. అంటే ఇవాళ మీ గురువు నీకు ఒక పని చెప్పారు. ఆ గురువు చెప్పిన పని చేయటం కోసం నువ్వు నీ శరీరాన్ని, నీ ఆలోచనని, నీ బుర్రని అన్నిటినీ ఉపయోగిస్తున్నావు. గురువు పాదాలు ముట్టుకోవడానికి ఆలోచిస్తున్నావు. తోటి వైష్ణవులకు సేవ, తోటి భక్తులకి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ భక్తులకు చేసే సేవలన్నీ కూడా ఆ స్పర్శ అన్నట్టుగా అనమాట. ఎవరికి ఏ అవసరం వచ్చుంటే ఆ సేవ చేస్తున్నాం. ఇవాళ చాలాసార్లు మనం ఎవరికో ఏదో అవసరం ఉందని సేవ చేస్తూ ఉంటాం. తప్పులేదు, మంచి చేస్తూ ఉండాలి. కానీ ఒక వైష్ణవుడికి చేసిన సేవ అద్భుతం అనమాట. అది మనల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది అనమాట. అందుకనే మనం చేయగలిగినంతగా కనీసం ఎవరన్నా భగవద్భక్తులు ఉంటే వారికి కొంత ధన సహాయం చేయటం కానీ, ఏదో రకంగా వాళ్ళకి మన ఇంట్లో భోజనం పెట్టడం కానీ, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే చేసి పెడతాం కానీ, ఏదో ఒక సేవ అన్నది మనం చేస్తూ ఉండాలన్నమాట. ఆ సేవ చేయటం వలన మనం కూడా ముందుకెళ్తూ ఉంటాం. జిహ్వ అంటే ఏంటండి? జిహ్వ అంటే నాలుక. జిహ్వ అంటే నాలుక. థ్యాంక్ యూ ప్రభుజీ. తర్వాత ఇప్పుడు కృష్ణుడు చాలా డీప్ సైకాలజీ మాట్లాడతారు. 62, 63 ధ్యాయతో విషయాన్ పుంస సంగాత్ సంగోపజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధోభిజాయతే. ఇంద్రియార్థములను గుర్తి ధ్యానించినప్పుడు వాని ఎడ మానవునికి ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జనించును, కామము నుండి క్రోధము ఉద్భవించును. వెరీ క్లియర్. ఇంద్రియార్థములు అంటే మనం ఇంద్రియాల గురించి, ఇంద్రియాలను తృప్తిపరిచే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచిస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లేటెస్ట్ టీవీ యాడ్ ఏదో వచ్చింది, టీవీ పెడితే ఒకటి వచ్చింది. ఇంట్లోంచి బండి తీసుకొని కూరగాయల షాప్కి వెళ్తుంటే ఆ పెద్దది ఆ ఎల్జీ టీవీ యాడ్ అక్కడ ఎదురుకుండా కనపడింది. సో అది చూస్తున్నాక మనకు ఆ టీవీ కొనుక్కోవాలనే ఆశ కలిగింది. ఇంటికి వచ్చాక ఆలోచిస్తూ మొదలెడుతుంటాం, దాని మీద ఆసక్తి కలుగుతుంటాం అనమాట. అదే దాని గురించి ఆలోచిస్తాం మూలాన ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి నుంచి కామం కలుగుతుంది. అంటే ఫస్ట్ ఆసక్తి, ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంట్రెస్ట్ నుంచి నాకు కావాలి అన్నది ఏర్పడుతుంది. ఆ కామం నుంచి క్రోధం ఏర్పడుతుంది. ఎప్పుడంటే క్రోధం ఎప్పుడు ఏర్పడుతుంది? మనం అనుకున్నది అవ్వకపోతే క్రోధం అవుతుంది. కోరిక తీరకపోతే, ఇక్కడ కామం అంటే కోరిక అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. శారీరక కామం అన్నది కాదు. కామము అంటే కోరిక. కోరిక, ఆసక్తి నుంచి కోరిక. ఫస్ట్ విషయం గురించి ఆలోచిస్తాం మనం ఇప్పుడు ఆలోచించిన మనం ఏ పని చేసినా, ఏదన్నా ఒక వస్తువు కొనుక్కున్నా దాని వెనకాల మనకు ఆలోచన ఆల్రెడీ మైండ్లో పడి ఉంటుంది. ఆలోచన ఎక్కడో వినుంటాము, దాని గురించి ఆలోచించాము. సో ఆ వర్క్ జరిగాక వెంటనే మనం దాన్ని యాక్షన్లో పెడతానికి ప్రయత్నం చేస్తాం. ఆసక్తి, కోరిక తీరకపోతే క్రోధం. నాకు వచ్చింది వాళ్ళకి రాలేదు, వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు, నేను ప్రయత్నం చేసినా నాకు రాలేదు. అక్కడి నుంచి క్రోధం వస్తూ ఉంటుంది అనమాట. అది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. సో చాలా మన సైకాలజీ ఆఫ్ ఈ కోరికల యొక్క సైకాలజీ ఎలా ఉంటుందో ఆయనే చెప్తున్నాడు అనమాట. క్రోధం వస్తూ ఉంటుంది అనేది. తర్వాత నెక్స్ట్ శ్లోకం కూడా వెరీ ఇంపార్టెంట్. రాగద్వేష విముక్త 60 క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి కథ సరే 63 మిస్ అయ్యాం. నెక్స్ట్ క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోధాత్ శృతి విభ్రమ శృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాథాత్ ప్రణశ్యతి. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే క్రోధము వలన అధిక మోహము కలుగును, అధికమైన మోహం వలన స్మృతి భ్రాంతి కలుగును, స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును, బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగమును పడిపోవును. ఈ 62, 63 అసలు రోజు మనం ఒకసారి చదువుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవడానికి 262, 263 మనం స్టెప్ బై స్టెప్ చదువుతాం. ఫస్ట్ కోరికల గురించి ఆలోచిస్తాం. 62లో చెప్పింది. కోరికల గురించి ఆలోచించినప్పుడు ఆ విషయం మీద ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి నుంచి కామం కలుగుతుంది. నాకే కావాలని ఎవరికి ఉండకూడదని కూడా మనకి కోరికలు కలుగుతూ ఉంటాయి. ఆ కోరిక తీరగనప్పుడు క్రోధం వస్తూ ఉంటుంది అనమాట, కోపం వస్తూ ఉంటుంది. 62లో చెప్పారు. 63లో ఏం చెప్పారంటే
క్రోధాద్భవతి సమ్మోహ అంటే ఆ క్రోధం వలన అమితమైన మోహం, నాకెందుకు రాలేదు, నాకెందుకు దొరకలేదు, ఆ వచ్చిన వాడిని ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు. కొంతమంది చూశారు కదా, తనకి దక్కంది ఎవరికి దక్కకూడదని ఆ దక్కిన వాళ్ళని ఏదో ఒకటి చేయటం కూడా చేస్తూ ఉంటారు. సో ఆ మోహం ఇంకా నాకే కావాలన్నది, అధికమైన మోహం వల్ల స్మృతి భ్రాంతి అంటే ఇంకా ఇంకా పిచ్చివాళ్ళు అయిపోతారు అనమాట. ఆ కోరిక, ఆ స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించిపోయినప్పుడు ఇది తప్ప రైటా, ఇది కరెక్టా కాదా, ఆ విచక్షణ కోల్పోతాం. బుద్ధి నశించినప్పుడు ఏమవుతాం, మనం ఏదోటి పిచ్చి పని చేస్తాం. ఆ పిచ్చి పని చేయటం వలన మళ్ళీ పాపకర్మల్లో ఉంటాం. ఆ పాపకర్మ నుంచి మళ్ళీ సంసార సాగరంలో మళ్ళీ పడుతూ ఉంటాం అనమాట. సో అందుకనే విషయాసక్తి అన్నది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఎప్పుడైతే భగవంతుడి కోసమే మనం కోరికలు కోరటం మొదలెడుతుంటామో, భగవంతుడి కోసమే మన ఇంద్రియాలను ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తుంటామో, ఇటువంటి వాటి నుంచి తప్పించుకోవటానికి మనకి అవకాశాలు ఉంది. లేకపోతే 60-63 మనకి ఎప్పుడు ఆ క్రోధం మూలాన మనకి మోహం మూలాన బుద్ధినాశం, స్మృతి భ్రంశం నుంచి బుద్ధినాశం నుంచి కింద పడిపోతూ ఉంటామని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. 64 రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్చర్యధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందిన వాడును మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడు నాకు మానవుడు భగవానుని సంపూర్ణ కృపకు పొందగలుగును. మనస్సు నిండా లక్షల కోరికలతోటి, రాగద్వేషాలతోటి, ఎదుటివారి మీద క్రోధంతో, ఎదుటివారి మీద ఈర్ష్యతోటి, నేను అన్న అహంకారంతో భగవంతుడిని చేరుకోవటం చాలా కష్టము. నేను ఇంతకుముందు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పాను. మన ఇంటికి ఎవరో వచ్చినప్పుడు హాల్ అంతా భయంకరమైన చండాలంగా ఉంది. ఆ సోఫా అంతా సామాన్లు పడేసి ఉన్నాయి. చాలా నేలంతా చండాలంగా ఉంది. రెండు కూర్చోండి అంటే వాళ్ళు ఏమంటారు, ఏం పర్వాలేదండి అని బయట నుంచే మాట్లాడి వెళ్ళిపోతారు. లోపలికి ఇంట్లోకి కూడా రారు. ఎందుకంటే ఇల్లు అంత చండాలంగా ఉంది. వాళ్ళు చెప్పని విషయం బయట నుంచే మాట్లాడి వెళ్ళిపోతారు. అలాగే భగవంతుడు మన మనస్సు నిండా రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయ, ఇటువంటివన్నీ నెగిటివ్ క్వాలిటీస్ ఉంటే భగవంతుడు అడుగు పెట్టడు. మనం అది క్లీన్ చేసి, ఆ హాల్ అంతా క్లీన్ చేసి నీట్గా ఉంచి, సోఫా నీట్గా ఉంచి, రండి అని లోపలికి రమ్మంటే అతిథి ఎలా అయితే లోపలికి వచ్చి మనతో కూర్చొని కాసేపు మాట్లాడితే వెళ్తాడో, అలా మన హృదయాన్ని మనం క్లీన్ చేసుకోగలిగినప్పుడే భగవంతుడు హృదయం లోపలికి అడుగుపెట్టి మనతో మాట్లాడతాడు, మన దగ్గరికి వస్తాడు. ఆ హృదయాన్ని క్లీన్ చేసుకునేది ఎట్లా? 2. ఒకటి, భగవంతుని పాదాలు పట్టుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, భగవంతుడి నామం చేయటం ద్వారా, తర్వాత అంతర్గత పరిశీలన ద్వారా. భక్తులకి మామూలు వాళ్ళకి తేడా ఏంటి? మామూలు వాళ్ళు నేనెప్పుడు తప్పు చేశాను ఒప్పుకోరు. ఏ విషయం వచ్చినా నాది కాదు తప్పు, అవతల వాడిదే తప్పు అని అనుకుంటారు. భక్తులు ఏమనుకుంటారంటే నా వైపు ఏం తప్పు ఉంది, నేను అలా మాట్లాడి ఉండకూడదు, ఉండాల్సింది, నేను అలా చేసి ఉండకుండా ఉండాల్సింది, నన్ను నేను ఎలా మార్చుకోవాలి, కృష్ణ ఇంకొకసారి అటువంటి ప్రేరేపించేటువంటి పరిస్థితుల్లో నన్ను నేను నిగ్రహించుకునే శక్తి నాకు ఇవ్వు తండ్రి, ఇంకొకసారి అవతల వాళ్ళని అలా బాధ పెట్టకుండా ఉండేట్టుగా చూడు తండ్రి అని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారన్నమాట. 65 ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. ఈ విధముగా కృష్ణ చైతన్యమునందు సంతృప్తి చెందిన వానికి భౌతిక జీవితమునకు సంబంధించిన త్రివిధ తాపములు కలుగవు. అట్లు సంతృప్తితో కూడిన చైతన్యం కలిగిన మానవునికి బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. అలా ప్రశాంతంగా భగవద్భక్తిలో ఉండి నిలబడిన వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు, సంతృప్తిగా ఉంటారు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అంత ధనవంతులు అయిపోయి ఉండొచ్చు, కానీ చాలా సంతృప్తితో ఉంటారు. ధనమే సంతృప్తి తెస్తుందని మనం అనుకుంటాం. ధనం లేకపోయినా కొంతమంది ఎంతో సంతృప్తిగా ఉంటూ ఉంటారు. ఆ సంతృప్తితో కూడిన చైతన్యం కలిగిన మానవుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. అప్పుడు మన బుద్ధి అన్నది నిలబడుతుంది అనమాట. 2.66 నాస్తి బుద్ధిరయుక్తస్య నాయుక్తస్య భావన నాభావయత శాంతిర్ రసానంతస్య కుతః సుఖం.
భగవానునితో సంబంధమును పొందని వాడును విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనస్సును గాని కలిగి ఉండజాలడు. అవి లేనిదే శాంతిని పొందుటకు అవకాశం లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును. అంటే భగవంతుడి మీద మనస్సు లేకుండా ఎవరు ఇంద్రియాలని కంట్రోల్ చేయటం అనేది చాలా చాలా కష్టము. వాళ్ళు ఏదో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. భగవంతుడి మీద మనస్సుతోనే మనం ఏదన్నా సాధించగలుగుతాము. రైట్. ఇక్కడ పర్పట్లో అంటే భాష్యంలో స్టార్టింగ్లో ఏం చెప్పారు? 6:6 స్టార్టింగ్లో మానవుడు కృష్ణ చైతన్యనందు నెలకొనదే శాంతిని పొందుటకు అవకాశము లేదు. మానవుడు శ్రీకృష్ణ చైతన్యం నెలకొనదే శాంతిని పొందుటకు అవకాశమే లేదు. శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకును తపస్సుకులకు ఫలభోక్త అనియు, అతడే సకల సృష్టిలకు ప్రభువనియు, అతడే సకల జీవులకు నిజమైన మిత్రుడనియు అని మనం ఎవడైతే ఆ భావనలో ఉంటామో అప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్తాం అనమాట. ఇక్కడ 5.29 అన్న శ్లోకం ఇక్కడ కోట్ చేశారన్నమాట. మానవుడు అవగతం చేసుకునేటప్పుడే నిజమైన శాంతిని పొందగలని భగవద్గీత 5.29. ఎవరన్నా 5.29 చదవగలరా? వెళ్ళి ఎవరన్నా 5.29 చదవగలరా తీసి? దొరికిందా 5.29? నేను చదువుతాను ప్రభుజీ. చదవనమ్మా. భోక్తారయ్యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. మీనింగ్ కూడా చదవండి అమ్మా. అది చిన్నగా ఉంది. చిన్నదిగా ఉందా? ఓకే. యజ్ఞాలకి తపస్సులకి భోక్తగా, అన్ని లోకాలకి ప్రభువుగా, అన్ని ప్రాణుల హితాన్ని కోరేవాడునిగా నన్ను తెలుసుకున్నవాడు శాంతిని పొందుతాడు. సో 5.29 నా సంపూర్ణ చైతన్య నందు నుండి వాడు నన్ను సర్వయజ్ఞములకు తపోనియములకు చరమభోక్తగను, సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగను, సకల జీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. సో 5.29 ఏం చెప్తున్నా అంటే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నా సంపూర్ణ చైతన్యనందుండువాడు నన్ను సర్వయజ్ఞములకు తపోనియములకు చరమభోక్తగను. అంటే ఏంటంటే అన్ని యజ్ఞాలకు ఫైనల్గా వెళ్ళేది, ఆ యజ్ఞ హవిస్సు అందుకునేది, అన్ని యజ్ఞాలు అందేది ఆయనకే. భోక్తారాం యజ్ఞ తపసాం. ఎలా అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయనకి 10 షాపులు ఉన్నాయనుకోండి ఊర్లో, ఆ 10 షాపుల్లో వచ్చిన లాభాలన్నీ ఆయనకే, ఆ ప్రొపరేటర్ గారికే చెందుతాయి. ఆ 10 షాపుల్లో కలిపి 1000 మంది పనిచేస్తూ ఉండొచ్చు. బట్ సాయంకాలం వచ్చి ఎంత అయింది అని చెప్పి డబ్బులు తీసుకొని వెళ్ళే అధికారం ఆ యజమానికే ఉంది. అట్లాగే ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని తపాలు చేసినా, ఎన్ని నియమాలు ఉన్నా ఫైనల్గా అన్ని చేరాల్సింది చరమభోక్త, ఫైనల్ డెస్టినేషన్ ఆయనే. సర్వలోకములకు, అన్ని లోకాలకు, దేవతలకు కూడా ఆయనే పరమేశ్వరుడు. అక్కడ మహేశ్వరం అంటే అక్కడ శివుడు అన్నట్టు కాదు, మీనింగ్ కాదు. పరమేశ్వర అంటే ఈశ్వర అంటే కంట్రోలర్, యజమాని. ఈశ్వర అన్న మీనింగ్ ఏంటంటే యజమాని, కంట్రోలర్. అందరు దేవతలకు ఆయన యజమాని, అన్ని లోకాలకు ఆయన యజమాని. తర్వాత సుహృదం సర్వభూతానాం, సకల జీవులకు లాభమును గూర్చువానిగను. అంటే భగవంతుడు అనేది అందరినీ కూడా లాభం కూర్చడానికి, ప్రతి వ్యక్తి యొక్క లాభం గురించి ఆలోచించేవాడు. లాభం అంటే నువ్వు తిరిగి నా లోకానికి రా, ఈ జనన మరణ చక్ర సైకిల్లో తిరుగుతూ నీ కాలం వృధా చేయొద్దు, ఈ ఇంద్రియ తృప్తి అన్నది ఎప్పటికీ తీరేది కాదు, అనేక జన్మల నుంచి నువ్వు ఇంద్రియ తృప్తి తీర్చుకుంటానే ఉన్నావు, దానికి అంతము లేదు.
అని చెప్పి నా వైపుకి రా అని మనని అడిగే వ్యక్తి మరియు శ్రేయోభిలాషికను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడిపడి పరమశాంతిని పొందును. ఎవరైతే ఆయనే సర్వస్వం, ఆయనే మహేశ్వరం, ఆయనే సుహృదం సర్వభూతాం అని తెలుసుకుంటారో వాళ్ళు అన్ని దుఃఖాల నుంచి దూరంగా ఉండి పరమశాంతిని పొందుతారంట. సో శ్రీకృష్ణ భగవానుడి గురించి అది చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారికి ఆ శ్లోకం కనెక్ట్ చేశారు మనకి. సెకండ్ చాప్టర్లో మనం ఎన్నో శ్లోకం చదువుతున్నాం? 66 66 చదువుతున్నాం. 66లో ఆ శ్లోకాన్ని మనకు కనెక్ట్ చేశారన్నమాట. సో అక్కడ మనం ఆ శ్లోకానికి ఎందుకు వెళ్ళాం? భగవంతుడు ఎవరో ఏంటో తెలుసుకోవటానికి. రైట్, నెక్స్ట్ 66 ఇక శాంతి లేనిదే. ఓకే, తర్వాత ఇంద్రియాణిం హి చరతాం యన్మనోభి 2.67 మనం చదువుతున్నాం ఇప్పుడు. తర్వాత నేను శ్లోకం చదువుకుంటూ వెళ్తున్నాను. ఎవరికన్నా చదవాలని ఉందంటే మీరు చదవచ్చు అన్నమా. మీలో కొంతమందికి నాకన్నా చక్కగా చదువుతున్నారు, శ్రద్ధగా చదువుతున్నారు. మీకు ఎవరికైనా శ్లోకాన్ని చదవాలని ఉందంటే చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హారతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. బలమైన వాయువుచే నీటి అందలి నావ త్రోసివేయబడినట్లు మనస్సు దాని అందు లగ్నమైనప్పుడు చంచలమైన ఏ ఒక్క ఇంద్రియమైనను మానవుని బుద్ధిని హరింపగలదు. అంటే ఏంటంటే వాటర్లో నీటిలో ఒక బోట్ వెళ్తుంటే గట్టి గాలితోటి ఎలా అయితే ఊగిపోతుందో అలా మనస్సు దాని యందు లగ్నమైనప్పుడు, ఇంద్రియాల మీదే మన మనస్సు తిరుగుతున్నప్పుడు ఏ ఒక్క ఇంద్రియమైనను మన బుద్ధిని హరించి మనని తీసుకెళ్ళిపోతుంది అనమాట. మనం చేయాల్సిన కర్తవ్యం నుంచి మన ముందుకు తీసుకెళ్ళిపోతుంటుంది, పక్కకి తీసుకెళ్ళిపోతుంటుంది అని చెప్తున్నారు. ఇవన్నీ ఇంద్రియాలు ఎంత స్ట్రాంగ్ అన్నది భగవంతుడే చెప్తున్నారు అనమాట. తర్వాత 68 తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అందుచేవో మహాబాహో ఎవ్వని ఇంద్రియములు వాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడి ఉండినో అతడు నిశ్చయముగా స్థితప్రజ్ఞుడగును. ఇదంతా ఎక్కడ అడిగాడు? అర్జునుడు స్థితప్రజ్ఞస కాభాష అని అడిగాడు కదా. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అని అడిగాడు కదా. అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని ఓ మహాబాహో ఎవ్వని ఇంద్రియములు వాని ఇంద్రియార్థములు అంటే ఇంద్రియాలు ఇంద్రియ విషయాల నుంచి నిగ్రహింపబడి ఉంటాయో అతను నిశ్చయముగా స్థితప్రజ్ఞుడు అవుతాడు. మనం చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ని మనం మార్చగలమా? మనం మార్చలేము. మనం బయటికి వెళ్తే మనం ఏ టెంప్టేషన్స్ లేకుండా ఉండాలని అన్నీ మూసేయగలమా? అవ్వదు. రోడ్డు మీదకి వెళ్తే ఏ అడ్వర్టైజ్మెంట్ కనపడకుండా ఉండాలి, కుదురుతుందా? మనతోటి ఎవరు ఏం మాట్లాడకుండా ఉండాలి, కుదురుతుందా? మనం టీవీ పెడితే మన ఏమీ ప్రలోభపరచకుండా ఉండాలి, టీవీ పెడితే అవేమీ రాకుండా ఉండాలి. అలా మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ని మనం మార్చలేము. మనమే మనం మార్చుకోగలము. మన సెల్ఫ్ కంట్రోలే మనం బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. స్క్రీన్ కనపడుతుంది కదండి? కనపడుతుంది ప్రభుజీ. ఓకే, సో 2.68 ఇంద్రియాల మనన్నిటిను భగవత్ సేవ యందే ఇక్కడ మానవుడు ఇంద్రియములను కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణుని ప్రేమయుక్త సేవ యందు నెలకొల్పట ద్వారా ఇంద్రియ వేగమును నిగ్రహింపవచ్చును. ఒక్కోసారి ఇంద్రియాలని మొత్తం కంట్రోల్ చేయడం కష్టం అవచ్చు, కానీ దాన్ని వేగాన్ని నిగ్రహిస్తానికి భక్తి మార్గంలో ఉండొచ్చు. ఇందాక మనం అంబరీషుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దూర్వాస మహామునిని కట్టడి చేయగల శక్తి ఉంది, ఆయన సృష్టించిన భూతాన్ని అంతం చేయగల శక్తి ఉంది. అయినా సరే ఆయన భగవన్నామం చేసుకుంటూ ఆయన ఇంద్రియాలను ఆయన కంట్రోల్ చేసుకున్నాడు. ఆయన ఇక్కడ ఆర్గ్యూ చేశాడా? నీ కోసం నేను ఇంతసేపు వెయిట్ చేశానయ్యా, నువ్వు ఇంతసేపు రాలేదు, ఎవరి తప్పు? నాదా తప్ప? కావాలంటే ఆయన పిలిచి అడగండి, కావాలంటే ఈయన పిలిచి అడగండి. 2 గంటల నుంచి నేను ఇక్కడ ఈ రోడ్డు మీద నుంచున్నాను, మంచినీళ్ళు కూడా తాగలేదు, నేను అటు నుంచి ఉపవాసం ఉన్నా, నీకేమైనా తెలుసా? అవన్నీ మాట్లాడా? ఏమి మాట్లాడాల, సైలెంట్గా కూడా ఉన్నాడు అనమాట. ఇంద్రియ వేగమును ఎట్టి మానవ ప్రయత్నము చే కాకుండా వాటిని కృష్ణ భగవానుని సేవ యందు నెలకొల్పుట చేతనే మానవుడు నిజముగా స్థితప్రజ్ఞుడు కాగలడనియు మరియు అతడు ఈ
దివ్య కళను ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమునందే అభ్యసింపవలెనను అవగతము చేసుకోలేనాడు సాధకుడు లేక ముక్తిని పొందుటకు యోగ్యుడగుడును. అలా అని మన సొంతగా ప్రయత్నం చేయకుండా ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమునందే అభ్యసించమని అంటే ఏంటంటే ఒక సరైన గురువు యొక్క మనం శిష్యరికం చేస్తూ ఆ సరైన గురువుకి మనల్ని అర్పించి మనస్సుని అర్పించి ఆ గురువు ద్వారా మనం తెలుసుకొని ముందుకెళ్ళాలి. అప్పుడే మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళగలం, ఇంద్రియాలని మనం నిగ్రహించగలుగుతాము, స్థితప్రజ్ఞతకి వెళ్ళగలుగుతాము, భక్తిలో నిలబడగలుగుతాము అని చెప్తున్నారు అన్నమాట. 2.69 యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సానిశా పశ్యతో మునే. సర్వజీవులకు ఏది రాత్రియో అదియే ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొని ఉండిన సమయము. సర్వజీవులు మేల్కొని ఉండే సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. భౌతిక విషయాల వాళ్ళకి పగలు, ఆధ్యాత్మిక విషయాల వాళ్ళకి నైట్ అవుతుందంట. ఆధ్యాత్మిక వాళ్ళకి నైట్, భౌతిక వాళ్ళకి పగలు అవుతుందంట. అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెల్లవారుజామున 4 బాగా భగవద్భక్తిలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, తెల్లవారుజామున 4 లేగిచ్చి భగవన్నామం చేయటము, భగవద్గీత భాగవతము చదవటం చేస్తుంటారు. కానీ మామూలు భౌతికమైన వాళ్ళు ఏం చేస్తారు, రాత్రి 1 గంట వరకు నెట్ఫ్లిక్సో లేకపోతే ప్రైమ్ వీడియోనో ఏదో చూసుకుంటూ 2ంటికి పడుకుంటారు. వాళ్ళకి 4ంటికి ఇంకా నిద్రకి అప్పుడే జారుకున్నట్టు అనమాట, లెగవలేరు అనమాట అట్లా. సో భక్తుల యొక్క ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు అభక్తులకి ఏముండదు, అభక్తులు చేసే టైంలో భక్తులు అనమాట. సో కొంతమంది ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ వస్తే హైదరాబాదే ఉంది, వాళ్ళ అన్ని చోట్ల ఏం జరుగుతుందో మనకు తెలుసు. కానీ భక్తులు ఏం చేస్తారు, మామూలుగా ఫ్రైడే ఈవినింగ్ వస్తేనో శనివారం వస్తేనో వాళ్ళు దగ్గరలో ఉన్న కృష్ణ దేవాలయానికి వెళ్దామా, ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామా, అక్కడ కాసేపు సంకీర్తనలో పార్టిసిపేట్ చేద్దామా అని ఆలోచిస్తారు. పొద్దున్నే 6 గంటలకి 4:30 గంటలకి మంగళహారతి ఉంటుంది, అటెండ్ అవుదామా, లేకపోతే 6:30కి తులసి హారతి ఉంటుంది, అటెండ్ అవుదామా, 8 గంటలకి భాగవతం క్లాస్ ఉంటుంది, విందామా, ఏం చేద్దాం అన్నట్టు భక్తి మార్గం వైపు ఎలా వెళ్ళాలో ఆలోచిస్తుంటారు అనమాట. సో అందుకనే మామూలు వాళ్ళకి సూటబుల్ అయ్యే టైంలో వీళ్ళు ఆ పని చేయరు. మామూలు వాళ్ళు రాత్రి 12 వరకు సినిమా చూస్తూ ఉంటే సద్భక్తిలో ఉన్నవాళ్ళు సాధకులు 10 పడుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు 4 లెగవటానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి. అలా సో మామూలు వాళ్ళు గంటల గురించి పాలిటిక్స్ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఇంట్రెస్ట్ చూపించరు, భక్తులు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు అన్నమాట, వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ చూపించుకుంటారు. అలా తర్వాత 70 అపూర్వమచల ప్రతిష్టం సముద్రమాహ పవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వేష శాంతిమాప్నోతి న కామకామీ. అపూర్వమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వేష శాంతిమాప్నోతి న కామకామీ. 70 శ్లోకం మనం చదువుతున్నాం. నదులు సర్వదా నీటిని పూరించుచున్నను నిశ్చలముగా నుండి సముద్రము వలె తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహము చే కలత నొందని మానవుడే శాంతిని పొందగలడు. కోరికలను తృప్తి నొందింపు యత్నించు వారెల్లప్పుడూ అట్టి శాంతిని పొందజాలరు. ఎట్లా అయితే నదులన్నీ వచ్చి సముద్రంలో కలిసినా సరే ఆ సముద్రం ఊగిపోకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా ఎలా ప్రశాంతంగా అలా ఉంటుందో అలా కోరికల చేత ఇబ్బంది పడని వాళ్ళు శాంతిని పొందుతారు అని చెప్తున్నారు అన్నమాట. సో ఈ శ్లోకంలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని సంస్థలు ఉన్నాయి ఇవాళ ఇండియాలో కూడా. కొన్ని సంస్థలు ఎలా ఉన్నాయంటే దాదాపు స్పిరిచువల్ సంస్థల కిందే పేరు వచ్చిన వాళ్ళు ఎలా చెప్తున్నారంటే, కోరికలన్నీ తీర్చేసుకోండి, ఆటోమేటికల్గా కోరికల మీద ఇంట్రెస్ట్ పోతుంది.
తీర్చేసుకోండి. మీకు బాగా తినాలనుందా తినేసేయండి. బాగా స్త్రీ సంగమం కావాలా, దాని మీద విపరీతంగా సమయం కేటాయించండి. ఆటోమేటికల్గా పోతుంది, మీకు విరక్తి చెందుతుందని ఒక రకమైన ఫిలాసఫీ తీసుకొచ్చారు. వాళ్ళ పేర్లు నేను ఎత్తట్లేదు, అటువంటి ఫిలాసఫీలు కొంతమంది తీసుకొచ్చారు. కానీ వాళ్ళకి అర్థం కాని చిన్న విషయం ఏంటంటే, ఆ కోరికలు ఇవాళ 100 గులాబ్ జాములు తినేస్తే ఇవాళ చిరాకు రావచ్చు, రేపు పొద్దున మళ్ళీ తినాలనిపిస్తుంది. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, కోరికలు అన్నది మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి. అది బాగా తీర్చేసుకోండి, ఇక నుంచి కోరికలు పొట్టవు అన్నది పిచ్చి వేదాంతం, మెట్ట వేదాంతం. అగ్నికి ఆజ్యం పోస్తే, ఆజ్యం అంటే నెయ్యి అగ్నిలో వేస్తే మంట తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది ప్రభుజీ. పెరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే, కోరికలు తీర్చుకుంటే కోరికల మీద ఇంక ఇంట్రెస్ట్ పోతుంది అంటాం అగ్నికి ఆజ్యం పోయటం లాంటిది. అగ్నికి ఎంత ఆజ్యం పోస్తే అంత పెరుగుతుంది. అట్లాగే కోరికలు ఎంత తీర్చుకున్నా ఇంకా వాటి మీదే మనసు ఉంటుంది. మనం 10 రోజుల పాటు రోజు మనకి ఇష్టం వచ్చిన వస్తువు తిన్నా 11 రోజు మళ్ళీ దాని మీద మనసు తిరుగుతూనే ఉంటుంది. సో అందుకని కోరికలు ఎక్కువ గబగబా తీర్చేసుకుంటే కోరికలు తొందరగా పోతాయి అన్నది కరెక్ట్ అయిన అండర్స్టాండింగ్ కాదు అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ చదువుదాం. విస్తారమైన సముద్రం ఎల్లప్పుడూ జలముచే పూరింపబడుచునే ఉండును. ముఖ్యముగా వర్షాకాలము అది మరింత అధికముగా నీటిచే పూరింపబడుచుండును. అయినను సముద్రము ఒకే మాదిరిగా స్థిరముగా నిలిచి ఉండును. అది కలత నొందకపోవటే కాకుండా కనీసము చెలియలి కట్టమైనను ఎన్నడూ అతిక్రమించదు అన్నమాట. ఏమి ఆపద కూడా చేయదు. కృష్ణ చైతన్యవంతుడైన మానవుని విషయము కూడా ఇది సత్యమై ఉన్నది. మానవుడు భౌతిక దేహమును ధరించి ఉన్నంత కాలము ఆ దేహమునకు సంబంధించిన ఇంద్రియ తృప్తి వాంఛలు కొనసాగుచుండును. ఇది అండర్లైన్ చేసుకోవాలి మనం. భౌతిక శరీరం ఉన్నంతసేపు కోరికలు వస్తానే ఉంటాయని శ్రీకృష్ణ భగవంతుడే చెప్తున్నాడు. కానీ భక్తుడు సంతృప్తి చెంది ఉండుట చేత అట్టి కోరికలచే కలతనొందడు. ఇంకా నాకు చాలు అనుకుంటాడు, వైరాగ్యంతో చాలు అనుకుంటాడు. భగవానుడు కృష్ణ చైతన్యవంతుని అవసరములను నెరవేర్చి ఉండుట చేత అతడు దేనిని వాంఛింపడు. నాకు కావాల్సిందేదో భగవంతుడు ఇస్తాడు. శ్రీకృష్ణ భగవంతుడికి నాకు ఏది కావాలో ఆయనకి తెలుసు అన్న ఆలోచనతో కోరికల వెనకాల ఆయన పరిగెడతానికి ప్రయత్నం చేయకుండా భగవంతుడి మీదే ఆయన సర్వభారం అప్పగిచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. లాస్ట్ లైన్ చదవండి. ఎట్టి భౌతిక వాంఛలు లేనందునే శ్రీకృష్ణ భక్తులు సదా పరిపూర్ణ స్థితి పొందిని ఉండును. సో భగవద్భక్తులు ఎందుకు మన భక్తి మార్గం గురించి అంత మాట్లాడుకుంటున్నాం అంటే, భక్తి మార్గంలో భగవంతుడి మీద డిపెండెన్స్ ఎక్కువ ఉండి నాకు ఇది కావాలి నాకు ఇది లేదు అన్న ఇది లేకుండా భగవంతుడి మీదే అన్ని భారాలు వదిలిపెట్టేసి ముందుకెళ్ళటం మూలాన ఇంకా మానవ సంబంధించిన కోరికలు మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. 71 విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమది గచ్చతి. ఇంద్రియ భోగానుభవ కోరికలన్నిటినీ త్యజించి నిష్కామునిగా జీవించువాడును, ఇంద్రియ మమకారము మరియు అహంకారములను విడిచిపెట్టువాడును మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. ఆయన చెప్తున్నారు కదా అదే పాయింట్ మీద మళ్ళీ. ఇంద్రియ భోగానుభవ కోరికలన్నిటినీ త్యజించి అంటే ఇంద్రియాల ద్వారా ఇలాంటి ఎంజాయ్మెంట్ చేస్తుంటే ఇటువంటి ఆనందాన్ని పొందుతున్నాను, ఆహా మళ్ళీ నాకు కావాలి అన్నదాన్ని త్యజించి నిష్కామునిగా జీవించేవాడు నాకేమి వద్దు కృష్ణ, నువ్వు నాకేదిస్తే నాకు అది చాలు కృష్ణ అన్న ఆలోచనతో ఎవరైతే ఉండి ఇంద్రియ మమకారము మరియు అహంకారములను విడిచిపెట్టినవాడు, ఆ ఇంద్రియాల మీద మమకారము, నా అన్న మమకారము, అహంకారము, నేనే సాధించాను, ఇదంతా నేనే పెట్టుకున్నాను అన్న ఇదిలో నుంచి బయటికి వచ్చిన వాళ్ళే నిజమైన శాంతిని పొందుతారు అని క్లియర్గా చెప్తున్నారు అక్కడ ఆయన. ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ లైన్ నిష్కాముడు అంటే అర్థం ఏంటి? నిష్కాముడు అంటే మన దృష్టిలో కోరిక లేనివాడు అనుకుంటున్నాం కదా. ఈ మీనింగ్ అక్కడ ఫస్ట్ లైన్ చదవండి. నిష్కాముడు అనగా ఇంద్రియ సుఖము కొరకై దేనిని వాంఛింపకుండుట అని అర్థము. అంటే నా కోసం, నా ఇంద్రియ తృప్తి కోసం ఆలోచించకుండా వాడేవాడు నిష్కాముడు. ఇందాక మనం అనుకున్నాం కదా భగవంతుడి గురించి ప్రయత్నం చేయాలని. భగవంతుడి గురించి ప్రయత్నం చేయడానికి కూడా కోరికలు ఉంటాయి కదా. ఆ టెంపుల్ కట్టాలని అనుకున్నారు, ఆ టెంపుల్ కట్టాలని అనుకుంటే ఎంతో పెద్ద కోరిక, అది ఎంతో ప్రయత్నం చేస్తున్నాం.
అది కోరిక లేకుండా ఉండటం అన్నట్టు కాదు. స్వలాభం కోసం నా గురించి ఆలోచించకుండా ఉండటమే కోరిక లేనితనం. భగవంతుడి గురించి, భగవంతుడి సేవ కోసం ఎంత పెద్ద కోరిక పెట్టుకున్నా అది భౌతికమైన కోరిక కింద లెక్క రాదు. అది బంధం అవదని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్, ఈ డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు సటిల్గా? చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. మన గురించి మన కోరికలు పెట్టుకుంటే అది మనకి బంధం. భగవంతుడి సేవ కోసం 100 కోరికలు పెట్టుకున్నా అది బంధం కాదు. రైట్? తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సెంటెన్స్ హైలైట్ చేశాను చూడండి. అట్టి పరిపూర్ణ స్థితి అందు నెలకొనిన వాడు శ్రీకృష్ణుడే సకలమునకును అధిపతి అయినందున సమస్తము అతని సంతృప్తి కొరకే వినియోగించవలనని ఎరిగి ఉండును. ఇవాళ మనం నేను ఓనరు, నేను ప్రొపరేటర్ అనుకుంటున్నాం కాబట్టి ఇదంతా నా గురించి వాడాలని అనుకుంటున్నాం. ఎప్పుడైతే భగవంతుడే ప్రొపరేటరు, భగవంతుడే యజమాని, నాకు ఇవాళ ఇచ్చిందంతా ఆయనకి ట్రస్టీషిప్, కేవలం ఆయన తరఫున నేను బాధ్యతగా ఉన్నాను. ఇవాళ నాకు ఇంత ఆస్తి ఉంది, ఇవాళ నాకు ఇది ఉంది, పేరుంది, పరపతి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ భగవంతుడి తరఫున నాకు, ఇవన్నీ భగవంతుడు నాకు ఇచ్చారు. నేను కేవలం కస్టోడియన్నే. ఒక నా దగ్గర అవన్నీ పెడతానికి మాత్రమే ఒక బాధ్యత నాకు ఇచ్చాడు భగవంతుడు. యజమాని మాత్రం ఆయనే. సాయంకాలం అయ్యేసరికి ఆయనకి అప్పగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్న షాప్లో, ఇందాక ఒక ఆయనకి 10 షాపులు ఉన్నాయి అనుకున్నాం. ఇవాళ ఒక షాపులో ₹1,00,00,000 వ్యాపారం జరిగింది. ఆయన నాదే అనుకుంటాడు ఆ ₹1,00,00,000. ఈ ₹1,00,00,000 మొత్తం నా ఓనర్దే. సాయంకాలం ఆయన రాగానే సంచిలో కట్టి ఆయనకి ఇచ్చేయాలి, ఇది నాది కాదు అన్న భావనలో ఆయన ఉంటాడు. ఎప్పుడైతే మనం కూడా మనకున్నవన్నీ ఇది నాది కాదు, ఈ యజమాని ఆయన అనుకుంటామో, మన గురించి కాక ఆయన గురించి ఆలోచిస్తే ఎక్కువ మొదలెడతాము. ఆ డబ్బు నా గురించి కాకుండా ఆయన గురించి వాడటానికి ఎక్కువ ఉపయోగిస్తాను. ఆ సమయం నా గురించి కాకుండా ఆయన గురించి ఎక్కువ సమయం ఉపయోగిస్తానికి ప్రయత్నం చేస్తాము అన్నది శాస్త్రం చెప్తుంది అనమాట ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడికి ఇంకా కింద, అర్జునునకు యుద్ధము చేయవలనని కోరిక లేకున్నను శ్రీకృష్ణుని కొరకై అతడు తన శక్తానుసారము యుద్ధము చేసెను. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనకి భగవంతుడు శక్తి ఇచ్చాడు, యుద్ధం చేయగలిగే శక్తి ఇచ్చాడు, ఎటువంటి వాళ్ళన్నా ఆపగలిగే శక్తి ఇచ్చాడు. కానీ ఆ యుద్ధం ఆయన కోసం చేసుకుంటున్నాడా? లేదు. ఆయన విజయకాంక్ష కోసం చేస్తున్నాడా? లేదు. లేదా ఆయనకి పేరు వస్తుందని చేస్తున్నాడా? లేదు. కేవలం భగవంతుని సేవ మాత్రమే. శ్రీకృష్ణుడు చెప్పాడు, అర్జున గో ఫైట్ అన్నాడు, ఆయన యుద్ధం చేస్తున్నాడు అన్నమాట. అదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. రైట్. సో ఆ నెక్స్ట్ సెంటెన్స్, కృత్రిమముగా కోరికలను నశింపచేయుట కంటే శ్రీకృష్ణుని సంతృప్తిని కోరుకొనుటయే నిజమైన నిష్కామత్వము. అంటే కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా నా కోరికల్ని కంట్రోల్ చేసుకుంటాననే బదులు భగవంతుని సంతృప్తి కోసం నేను ఏది చేసినా నిష్కామ సేవలో ఉన్నట్టే. నిష్కామ సేవ అంటే నా గురించి నేనేం ఆలోచించట్లేదు, కేవలం భగవంతుని సేవ గురించే చేస్తున్నాను, నిష్కామ సేవ చేస్తున్నాను అనమాట. రైట్. తర్వాత 72, ఇక్కడ ఇంకొక లైన్ బాగుంది, ఇక్కడ చదువుదాం కింద. భౌతిక వాంఛారహితుడైన వ్యక్తి సర్వము శ్రీకృష్ణుడికే చెందినదని ఎరిగి ఉండుట చేత ఈశావాస్యమిదం సర్వం, దేని యందును వ్యర్థముగా యజమానిత్వము కలిగి ఉండడు. ఆధ్యాత్మికముగా శ్రీకృష్ణుని నిత్యాంశైన జీవుడు తన నిజస్థితి కారణముగా ఎన్నడూ శ్రీకృష్ణుడితో సమానుడిగా గాని అధికుడుగా గాని కాజాలడనడి ఆత్మానుభూతి పైననే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఆధారపడి ఉన్నది. ఇట్టి కృష్ణ చైతన్య అవగాహనయే పరిపూర్ణ శాంతికి మూల సిద్ధాంతము. ఇవాళ మన మనస్సులో పరిపూర్ణమైన శాంతి లేదన్నా, కలత చెందుతున్నామన్నా, ఎక్కువ వర్రీ అవుతున్నా, దాని అర్థం ఏంటంటే మనం భగవంతుడి మీద ఇంకా భక్తి పెంచుకోలేకపోయినటం, ఆయన కోసం పనిచేయకపోవటం, ఆయనే యజమాని అనుకోకపోవటం. ఆయనే యజమాని అనుకున్నప్పుడు మన లాభ నష్టాలకి వర్రీ అవ్వం, ఏం జరిగినా వర్రీ అవ్వం. కేవలం నిమిత్త మాత్రంగా మన డ్యూటీ చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాం. 72, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్థామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. ఇదే ఆధ్యాత్మికమును దివ్యమును అయిన జీవన విధానము.
దీనిని పొందిన పిమ్మట మానవుడు కలతనొందడు. మరణ సమయం నందును అతడట్టు స్థితుడైనచో భగవద్రాజ్యమున ప్రవేశింపగలడు. సో 72 ఏం చెప్తున్నారు ఫైనల్గా? కృష్ణ చైతన్యమును లేక ఆధ్యాత్మిక జీవితమును మానవుడు క్షణములో పొందవచ్చును, లేదా కోట్లాది జన్మలు ఎత్తినను పొందలేకపోవచ్చును. ఇది కేవలము తత్వము యొక్క అవగాహన మరియు సత్యమును అంగీకరించుట పైననే ఆధారపడి ఉండును. శ్రీకృష్ణుని శరణు పొందుట ద్వారా ఖట్వాంగ మహారాజు తన మరణమునకు కొన్ని నిమిషముల ముందే అట్టి జీవన స్థితిని పొందగలిగను. వాస్తవమునకు నిర్వాణమనగా భౌతిక జీవన విధానమును ముగించుటయే. ఇక్కడ బుద్ధిస్టులు నిర్వాణ అంటారు. నిర్వాణ అంటే అర్థం ఏంటంటే, మన భక్తుల ఆలోచనలో నిర్వాణ అంటే భౌతికంగా మన గురించి మన తాపత్రయపడతాం వదిలేయటమే నిర్వాణ. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు భగవద్రాజ్యమునకు నిశ్చయముగా ప్రవేశించినట్టి వాడే అగును. ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడిని చేరుకోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు బ్రహ్మస్థితిని పొందినట్టే, వాళ్ళు నిర్వాణ స్థితిని పొందినట్టే. ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ కూడా 24 గంటలు భగవంతుడి గురించి ఆలోచిస్తూ 24 గంటలు భగవంతుడి సేవలోనే ఉంటే వాళ్ళు ఆ బ్రహ్మ చైతన్య స్టేజ్లోకి వాళ్ళు వెళ్ళినట్టే అన్నది శాస్త్రం చెప్తుంది అనమాట. ఇక్కడ ఒక వేరే శ్లోకం ఒకటి కోట్ చేశారు. సో ఇక్కడ 1426 శ్లోకం కోట్ చేశారన్నమాట. ఇక్కడ మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేణ సేవతే సగుణాన్ సమతీత్యాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అంటే బ్రహ్మభూయాయ కల్పతే అంటే ఎవరైతే సద్భక్తిలో ఉంటారో, సర్వకాల సర్వావస్థలందు భగవంతుడి సేవలో ఉంటారో వాళ్ళు ఈ త్రిగుణాలను దాటి బ్రహ్మస్థితిని పొందిన వారు అవుతారని భగవంతుడు 1426లో చెప్పారన్నమాట. 1426లో. సో ఇక్కడ అందుకని కోట్ చేశారు. ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళు ఆటోమేటికల్గా భక్తిలో ముందుకు వెళ్ళినట్టే, భగవంతుని యొక్క మోక్షానికి అర్హులు అని చెప్తున్నారు అన్నమాట. సో బ్రహ్మము అనున్నది భౌతిక తత్వమునకు వ్యతిరేకమైనది కనుక బ్రాహ్మీ స్థితి అనగా భౌతిక కార్యకలాపాలతో కూడిన స్థితి నెలకొంటుందని అర్థము. భగవానునికి చేయబడు భక్తియుత సేవ భగవద్గీత 14:26 నందు ముక్త స్థితిగా అంగీకరించినది, సగుణాన్ సమతి అన్నట్టు. సో భక్తి మార్గం యొక్క గొప్పతనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నమాట ఇక్కడ. హరే కృష్ణ. సో ఆల్మోస్ట్ మనం 72 శ్లోకాల వరకు వచ్చాం. ఇంకా పావుగంట ఉంది. మనం 15కి స్టార్ట్ చేసాం. బట్ ఐ థాట్ లాజికల్గా ఇక్కడ స్టాప్ చేయొచ్చేమో అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ 3rd చాప్టర్ స్టార్ట్ చేయొచ్చని. హరే కృష్ణ. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? అర్థమైందా? వ్యర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. వ్యర్థం కాలేదా? హరే కృష్ణ. ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? యాక్చువల్గా ఈ మిగతా భగవద్గీతల కన్నా శ్రీల ప్రభుపాదులు వారి భగవద్గీత ఎందుకు మనం చదువుతాము, ఎందుకు దాని గురించి మాట్లాడుకుంటామంటే ఆ భాష్యంలో చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఆయన. ఒక్కోసారి ఆ శ్లోకం జస్ట్ తాత్పర్యం చదివితే మనకు అర్థం కాదు, దాన్ని ఎలా నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు. కానీ కింద భాష్యంలో ఆయన అంబరీషుడు స్టోరీ చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అంబరీషుడు స్టోరీ చెప్పి అంబరీషుడు గుణగణాలు చెప్తూ, అంబరీషుడు తనకి ఇంద్రియాలను ఎలా, మామూలుగా భగవద్గీత జనరల్గా వేరే బుక్ తీసుకొని చదివితే ఇంద్రియ నిగ్రహం పొందినచో బ్రహ్మస్థితికి చేరుకుందును, ఇంద్రియ నిగ్రహం పొందినచో మీరు స్థితప్రజ్ఞుడు అవ్వను అంటారు. బాగానే ఉంటుంది. కానీ ఇంద్రియ నిగ్రహం ఎలా పొందాలి? ఇంద్రియ నిగ్రహ స్టేజ్కి ఎలా రావాలి? ఇంద్రియాలను ఎలా వదిలిపెట్టాలి? కోరికలను మనం కంట్రోల్ చేయటం అవుతుందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ప్రభుపాదుల వారు మనకి క్లియర్గా చెప్పారు. అందుకనే నిన్న మనం మాట్లాడుకున్నట్టు క్లుప్తంగా సంబంధ జ్ఞానం, అభిధేయ జ్ఞానం, ఇంకొకటి ఏంటో గుర్తుందండి ఎవరికన్నా? సంబంధ జ్ఞానం, అభిధేయ జ్ఞానం. సంబంధ జ్ఞానం అంటే సంబంధ జ్ఞానం, అభిధేయ జ్ఞానం, ప్రయోజన జ్ఞానం, 3 పాయింట్స్ ఉన్నాయి. సంబంధ జ్ఞానం అంటే
భగవంతుడికి మనకి ఉన్న రిలేషన్ ఏంటి, సంబంధ జ్ఞానం. మనం ఎవరు, భగవంతుని నిత్య సేవకులం. మనం అంటే జీవాత్మ. మనం ఎవరి సేవకులం, పరమాత్మ యొక్క సేవకులు. మనం ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాం, ప్రకృతి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాం. కర్మ చేత మనం బంధించబడుతున్నాం, కాలం చేత మనం అంతం చేయబడుతున్నాం. ఈ 5 పాయింట్స్ అర్థం చేసుకోవడం భగవద్గీతలో. ఇదంతా సంబంధ జ్ఞానం. అభిధేయ జ్ఞానం అంటే ఓకే, ఇవన్నీ తెలుసుకున్నాం కదా, ఓకే, జీవాత్మ పరమాత్మను తెలుసుకోవాలంటున్నారు కదా, ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి? కలియుగంలో హరినామ సంకీర్తనకి మించింది లేదు. హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యదా. అన్ని మార్గాల్లోకి సులభమైన మార్గం భక్తి మార్గం. ఈ భక్తి మార్గంలో ఆ భగవంతుడి నామస్మరణ ద్వారా మనం భగవంతుడిని చేరుకోవటానికి ఎంతో శీఘ్రంగా, తొందరగా ఈ మార్గం చేరుకోవచ్చు. నవవిధ భక్తి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, సాఖ్యం, ఆత్మనివేదనం. అందులో ముఖ్యమైనది శ్రవణం, కీర్తనం. శ్రవణం భగవంతుడి గురించి వినటం, కీర్తనం భగవంతుడి నామం చేయటం. వినటం, నామం చేయటం. చెవులు, నోరు. చెవులు, నోరు ఈ ముఖ్యమైన అనమాట. ఈ 2 భగవంతుడి వైపు పెడితే మిగతా అన్ని భగవంతుడి వైపు పెడతాం మనం. ఈ 2 అప్పగించాలి మనం. ప్రతిరోజు కనీసం గంట సేపన్నా ఏదో ఒకటి వినటానికి ప్రయత్నం చేయాలి. భాగవతమో భగవద్గీత ప్రతిరోజు 1 గంట సేపు. సమయం ఎక్కువ ఉన్నాడు ఇంకా ఎక్కువ వినొచ్చు. కొంతమంది పెద్దవాళ్ళు కనబడుతున్నారు, బాధ్యతలు అయిపోయిన వాళ్ళు కనబడుతున్నారు, ఇంకా ఎక్కువ సమయం మీరు కేటాయించగలుగుతారు. శరీరం అనుకూలిస్తే కనుక ఇంకా ఎక్కువ సమయం కేటాయించగలుగుతారు. కొంతమంది నడి వయస్కులో ఉన్నవాళ్ళు, ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా ఉన్నవాళ్ళు ఉంటుండొచ్చు. వాళ్ళు ఎంత సమయం కేటాయించగలిగితే అంత సమయం కేటాయిస్తాం. అక్కర్లేని పనులు తగ్గించుకుంటే కొన్ని భగవంతుడి వైపు తిప్పడానికి ఎక్కువ మనకు అవకాశం ఉంటుంది. సో శ్రవణం, కీర్తనం గురించి చెప్పారు. ప్రయోజన జ్ఞానం. ప్రయోజన జ్ఞానం అంటే ఫైనల్గా ఏంటి మనం సాధించదలుచుకుంది? భగవత్పాదారవింద సేవ, శ్రీకృష్ణ ప్రేమ, శ్రీకృష్ణ భక్తి. మనకి ఈ జన్మలో రావాలని మనం ప్రయత్నం చేసేది ఏంటంటే ఆ భగవంతుడి మీద భక్తి, ఆ భగవంతుడి మీద ప్రేమ. అది ఎవరివ్వగలరు? ఆయనే ఇస్తారు. ఎలా ఇస్తారు? మన సాధన ద్వారా, తర్వాత వైష్ణవుల యొక్క సేవ ద్వారా. సాధన ద్వారా ప్రతినిత్యం మంత్రం చేయటం వలన, భాగవతం చదవటం వలన, వైష్ణవుల యొక్క సేవ, వైష్ణవుల యొక్క సాంగత్యం చేయటం వలన. ఇప్పుడు మనం అంతా ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే అది వైష్ణవ సేవ, వైష్ణవ సాంగత్యం అని. నలుగురు కూర్చొని భగవంతుడి గురించి మాట్లాడుకుంటే అది వైష్ణవ సాంగత్యమే. ఇప్పుడు మనందరూ జూమ్ కాల్లోకి వచ్చి రేపు జూన్లో ఎవరు గెలుస్తారు, ఏ రాజకీయ పార్టీ గెలుస్తుంది అని చెప్పి 2 గంటల విశ్లేషణ చేసామనుకోండి, అది వైష్ణవ సేవ కాదు. కానీ 2 గంటలు కూర్చొని మన భాగవతంలో ఏదో టాపిక్ తీసుకొని మాట్లాడుకున్నా, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మెసేజ్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా అది భగవంతుని యొక్క సేవ మాత్రంలాగానే అవుతుంది. వైష్ణవ సేవ, వైష్ణవ సాంగత్యం అనే అవుతుంది అనమాట. ఇది ముఖ్యమైనది మనం భగవద్గీత ద్వారా అర్థం చేసుకోవటం. ఇది చాలా ముఖ్యమైనది. దీని ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనకి ప్రాక్టికల్ అప్లికేషన్ మనకి ఇచ్చారన్నమాట. ఇక్కడతో 2nd చాప్టర్ అవుతుంది. నేను యాక్చువల్గా ఇవాళ 3rd చాప్టర్లో ఇంకో 15 శ్లోకాల దాకా ముందుకు వెళ్తామేమో అనుకున్నాను. కానీ నాకే తెలియకుండా నేను 55 నుంచి 72 అంటే 17 శ్లోకాలే చేసాం మనం ఇవాళ 1 hour 45 minutesలో. సో వచ్చే వారం మనం 3rd చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ కొద్దో గొప్ప భగవంతుడు 2nd చాప్టర్, ఆయనకి మనలాంటి వాళ్ళ గురించి తెలుసు అనుకుంటారు. వీళ్ళు 2nd చాప్టర్ తర్వాత చదవరేమో అనే డౌట్ వచ్చి కృష్ణుడు 2nd చాప్టర్లోనే చాలా బ్యాటర్ పెట్టేశాడు. ఆయన ఆత్మతత్వం పెట్టాడు, వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్పారు, నిష్కామ కర్మయోగం గురించి కూడా చెప్పేశాడు ఆయన. ఒకవేళ ఈ బద్ధకస్తులు, నాలాంటి బద్ధకస్తులు ఉంటాడు, 3rd చాప్టర్ చదవరేమో అని కృష్ణుడికి అనుమానం వచ్చి 2nd చాప్టర్లోనే చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు చెప్పేశారు. సో అందుకని 3rd చాప్టర్ మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది, ఇంకా ఫాస్ట్గా. ఎందుకంటే నిష్కామ కర్మ అంటే ఏంటి ఇవన్నీ ఆల్రెడీ మనం టచ్ చేసాం కాబట్టి 3rd చాప్టర్ ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తాం. హరే కృష్ణ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడుకుందామండి. బ్రాహ్మీ స్థితి అంటే ఒకసారి మరి కొంచెం క్లియర్ గా చెప్పండి ప్రభుజీ. యాక్చువల్గా అంటమ్మా, చాలా వరకు మనకి భక్తి మార్గంలోకి రాకముందు వరకు మనం విన్నవన్నీ ఈ బ్రహ్మ స్థితి అని, బ్రహ్మైక్యం అని, బ్రహ్మంలో కలిసిపోవటం అని, సాయుధ్య ముక్తి అని, ఇవన్నీ మనం ఎక్కువ వింటూ ఉంటాం. బయట ఎక్కువ మనకి చాలా వరకు మనకి ఎక్కువ ఈ నిరాకార భక్తి ఎక్కువ నిలబడింది అనమాట. చాలా వరకు బయట చాలా వరకు నిరాకార భక్తి, సాయుధ్య ముక్తి అన్నది మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం.
బ్రహ్మైక్య స్థితి అంటే ఏంటంటే భగవంతుడిలో లీనమైపోవాలని చాలా మంది. ముక్తి అంటే ఏంటి అని అడిగితే నిరాకార భక్తులు ఏమంటారంటే నాకు భగవంతుడిలో కలిసిపోవాలనుంది అంటారు. అంటే భగవంతుడిలో కలిసిపోవాలనుంది, ఆ బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలనుంది అని అంటారన్నమాట. అది కానీ సాకార భక్తులు, భగవంతుడి గురించి తెలిసిన వాళ్ళు, భగవద్గీత గురించి సరైన అవగాహన చేసుకున్న వాళ్ళు సాహిత్య ముక్తి గురించి ఆలోచించరు. సాహిత్య ముక్తి గురించి ఆలోచించకుండా భగవంతుని నిత్య ప్రేమ, భగవంతుని నిత్య సేవ కావాలని కోరుకుంటారు అన్నమాట. అదే సరైన ముక్తి, అదే సరైన మోక్షం. వైకుంఠానికి వెళ్తాం. అక్కడ వైకుంఠంకి వెళ్తే ఏం చేస్తాం? భగవంతుని సేవలోనే ఉంటాం. అదే ఇక్కడ మనం అలవాటు చేసుకుంటున్నాం. ఆ వైకుంఠంకి వెళ్ళినా, గోలోక బృందావనంకి వెళ్ళినా, పొద్దునుంచి సాయంకాలం వరకు అక్కడికి వెళ్ళి కూడా మన భగవంతుని సేవల కోసమే వెళ్తుంటాం. ఆ సేవ అన్నది ఇక్కడ భౌతికంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా ఆ సేవ అన్నది మన మనసుకి అలవాటు చేసుకొని అక్కడికి వెళ్ళి కూడా మనం ఆ సేవ చేయటం అన్నది ముఖ్యమైన స్థితి అనమాట. ఈ బ్రాహ్మీ స్థితి అంటే ఏంటంటే కొంతమంది ఏమంటారంటే ఆ బ్రహ్మంలో, ఇది కొన్ని విన్నాను, మీరు ఎంతవరకు విన్నారు నాకు తెలియదు, ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి నన్ను నేను మరిచిపోయి బ్రహ్మైక్య స్థితిని పొందాను అన్నట్టుగా మాట్లాడుతుంటారు అన్నమాట. సో దాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే ఆ సమాధి స్థితి అన్నది భక్తులకి చాలా సులభంగా ఏర్పడుతుంది. యోగులు సంవత్సరాల తరబడి ఇంద్రియాలని నిగ్రహించి బ్రహ్మచర్యం పాటించి ఏకాంత ప్రదేశంలో కూర్చొని సంవత్సరాల తరబడి చేసే ధ్యానం ద్వారా వచ్చే శక్తి ఏదైతే ఉందో అది భక్తులకి భగవన్నామం చేయటం ద్వారా అదే సమాధి స్థితికి వెళ్ళగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ 4 గంటలు ఆపకుండా భాగవతం చదువుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అన్ని మర్చిపోయి అది సమాధి స్థితే. ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టేసి అన్ని పనులు పక్కన పెట్టి భాగవతం చదువుకుంటూ ఆ వింటున్న దాంట్లో మైమరిచిపోయి ఆనందంగా ఆహా కృష్ణుడు దశమస్కందంలో అలా ఉండేవారంట, ఇలా ఉండేవారంట అని ఆ వర్ణనలో మునిగిపోయి ఆనందంలో తేలుతుంటే శ్రీల ప్రభుపాదుల వారు అది కూడా సమాధి స్థితి అన్నారు. ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళిపోయి ఒళ్ళు చలనం లేకుండా కూర్చున్నదే సమాధి స్థితి కాదు. భక్తితోటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు భగవంతుడికి వంట చేస్తున్నారు అనుకోండి, ఆహా ఇవాళ స్వామికి ఇష్టమైంది నేను వంట చేస్తున్నాను, ఏకాదశి ఇవాళ 11 ఐటమ్స్ చేసి స్వామికి పెడుతున్నానని చేస్తూ ఆ చేస్తున్నది కూడా బెస్ట్ ఐటమ్స్ తీసుకుంటాను, బెస్ట్ నెయ్యి తీసుకొని చేస్తాను, ఆహా ఇవాళ స్వామికి ఇచ్చేస్తున్నాను అని అనుకుంటూ భగవంతుడి గురించి తలుచుకుంటూ 2 గంటలు వంట చేస్తుంటే అది కూడా సమాధి స్థితి అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. అంటే ఏంటంటే ఆ భక్తిలో మనం తన్మయత్వం పొందుతున్నాం, ఆ నామ సంకీర్తనలో తన్మయత్వం పొందుతున్నాం, ఆ భగవంతుని సేవలో తన్మయత్వం పొందుతున్నాం. దాన్నే బ్రహ్మస్థితి అన్నది చెప్పుకుంటూ వచ్చారన్నమాట. దాన్ని నిరాకారవాదుల యొక్క మీనింగ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది అన్నమాట, మనకి ప్రాక్టికల్గా అర్థం కాదు. అందుకనే భక్తి మార్గం అనేది మనసుకు దగ్గరగా ఉండే మార్గం, చాలా ఈజీగా మనం ఆచరించగలిగే మార్గం. హరే కృష్ణ, అమ్మ అర్థమైందా? కన్ఫ్యూజ్ చేశానా? అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. అలాగే ఏదైనా మీరు ఒకటి చెప్పారు కదా, ఎగ్జాంపుల్ గా ఒక టెంపుల్ కట్టాలంటే దానికోసం చేసేది భగవంతుని కోసం చేసినట్లయితే అది మన కోసం మనం చేసినట్లు కాదు అంటారు. కానీ అక్కడ ఫైనాన్షియల్ గా పెట్టాలి అంటే ఇక్కడ కష్టపడాలి కదా ప్రభుజీ. అంటే కష్టపడి సంపాదిస్తేనే కదా దానికి వెచ్చించగలుగుతాము. అదేనమ్మా, ఆ కష్టపడి మీరు బ్యూటిఫుల్ పాయింట్ రైస్ చేశారు. ఇప్పుడు కష్టపడి సంపాదించేది ఎవరి కోసం, ఎందుకోసం, అది ముఖ్యమైనగా పెట్టుకోవాలి. దాన్ని బట్టి నువ్వు చేసేది భక్తి అవుతుందా, కామ్యం అవుతుందా, కామం అవుతుందా అన్నది. ఇప్పుడు నేను సంపాదించి నేను ఎంజాయ్ చేస్తాను, నేను రాత్రింబగళ్ళు కష్టపడి పగల కంపెనీలో నైట్ ఒక కంపెనీలో పనిచేసే అవసరం అయితే డబ్బులంతా కూడేసుకొని నేను ఫారిన్ ట్రిప్, యూరప్ ట్రిప్ 4 రోజులకి వెళ్ళాలనుంది ఎగ్జాంపుల్ అని నేను సంపాదిస్తుంటే దానికోసం ఎక్స్ట్రా 20 గంటలు కష్టపడి సంపాదించినా అది కేవలం కామ్యం అవుతుంది, కోరికే అవుతుంది. బట్ నేను ఎక్స్ట్రా సంపాదించి ఆ గుడికి నాకు ఇవ్వాలనుంది, ఈ ఎక్స్ట్రా సంపాదించంతా నా గుడికి డొనేషన్ ఇవ్వాలనుంది అనుకోండి, ఆ ఎక్స్ట్రా వర్క్ చేసినంత భక్తి అవుతుంది. సో మీ ఫైనల్ యొక్క ఆలోచన ఏంటి, కోరిక ఏంటి, ఫైనల్ డెస్టినేషన్ ఏంటి, నువ్వు సంపాదించేది ఎవరి కోసం, నీ కోసమా స్వామి కోసమా?
నీ సమయాన్ని నువ్వు నీ కోసం ఖర్చు పెడుతున్నావా, భగవంతుడి కోసం ఖర్చు పెడుతున్నావా? నీకు ఇచ్చే రిసోర్సెస్ అన్ని నీ కోసం ఖర్చు పెడుతున్నావా, వేరే వాళ్ళ కోసం ఖర్చు పెడతావా? ఫర్ ఎగ్జాంపుల్, మనలో ఒకరికి బోడంత పరపతి ఉంది. ఒక 500 మంది తెలుసు. మన మాట చెప్తే వాళ్ళు కాదనరు. ఆ పరిస్థితిని నేను నా లాభం కోసం వాడుకోవచ్చు, భగవంతుడి కోసం వాడచ్చు. నాకున్న పరపతిని, నాకున్న పరపతిని, నా మాట ఎదుటి వాళ్ళు కాదనరు అన్న పరిస్థితిని భగవంతుని కోసం వాడితే భక్తి, నా కోసం వాడుకుంటే భక్తి. అర్థమైందమ్మా? అర్థమైంది ప్రభుజీ. అలా మనం ప్రతిదీ చాలా ఈజీగా జస్ట్ ఫోకస్ మారిస్తే మనం చేసే పనిలే ఫోకస్. మనం చెప్పుకున్నాం కదా, 3 గంటల వంట ఉండి మనం తింటే అది భుక్తి. అదే స్వామికి నైవేద్యం పెట్టి తింటే ప్రసాదం. ఇక్కడ అమ్మ 3 గంటలు కష్టపడి వండింది, అక్కడ 3 గంటలు అమ్మ కష్టపడి వండింది. ఇక్కడ తింటున్నాం, అక్కడ తింటున్నాం. తేడా ఏంటి? ఇక్కడ భగవంతుడికి పెట్టి తింటున్నాం, అది నైవేద్యం అయింది, ప్రసాదం అయింది. మనకి మనస్సును మార్చే శక్తి ఆ ప్రసాదాన్ని ఇస్తుంది. ఇంకొకటి, నేను వండుకున్నాను, నా ఇష్టం, నేను తింటున్నాను. అక్కడ భగవంతుడేది ఏమీ లేడు. 3.13 శ్లోకాలు నెక్స్ట్ వీక్ మనం చదువుతాం. 3.13 ఇఫ్ ఐఎమ్ రైట్. అదొక్కటి మాట్లాడుకొని క్లోజ్ చేద్దాం. 3.13 అనుకుంటా. యజ్ఞశిష్టాశినాశాంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుజంతేహం అగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. ఎవరైతే నా కోసం కాక వారి కోసం చేసుకు తింటున్నారో వారు కేవలం పాపమునే కూడి ఉన్నారు. కృష్ణుడు క్లియర్గా చెప్పారు 3.13. సో మన కోసం మనం వండుకు తింటే పాపం, భగవంతుడి కోసం వండితే నైవేద్యం, ప్రసాదం. సింపుల్. అదొక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. హరే కృష్ణ. సో ఇక్కడ వీ కెన్ స్టాప్ టుడే. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఇంకేమన్నా మాట్లాడదలుచుకున్నారా? అర్థం చేసుకోవటానికి కానీ, ఏమన్నా తెలియచెప్పటం కానీ? ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద की अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील ప్రభుపాద की जय. हरिनाम संकीर्तन यज्ञ की जय. मोहिनी एकादशी महापर्व दिन की जय. हरे कृष्ण महामंत्र की जय. हरिनाम संकीर्तन यज्ञ की जय. श्री कृष्ण भगवान की जय. राधा मदन मोहन की जय. राधा वृंदावन चंद्र की जय. राधा माधव की जय. राधा गोपी वल्लभ की जय. राधा लंडनेश्वर की जय. राजा व्रजगोकुलानंद की जय. राधा भंडरीनाथ की जय. राधा गोविंद की जय. राधा गोपाल की जय. राधा माधव की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. ఏకాదశి కాబట్టి ఖచ్చితంగా నామం చేయండి. ఈ రోజున ఎంత ఎక్కువ నామం చేస్తే అంత మంచిది. వీలైనంత వరకు భగవన్నామం చేయడానికి, హరే కృష్ణ మహామంత్ర చేయడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. 3rd చాప్టర్తో మాట్లాడుకుందాం. నాకన్నా వయసులో, ఆ అనుభవంలో పెద్దవారు ఉన్నారు. ఏమన్నా తప్పు మాట్లాడితే మన్నించవలసిందిగా ప్రార్థన. ఎక్కడన్నా తప్పు చెప్తే కరెక్ట్ చేయండి నన్ను. హరే కృష్ణ.